ప్రైజ్లా అందరికీ వందనాలు. పాస్టర్ గారికి కూడా మా వందనాలు. చాలా మనం అలాగే నుంచొని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీలకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదము. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవ, కృపలో ఐశ్వర్యవంతుడా, నీతి సూర్యుడా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ పిల్లల మధ్యలో ఇలా నువ్వు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. దేవా, మరి మొదటిసారి ఇక్కడికి తీసుకుని వచ్చున్నాం. నీ పిల్లల్ని చూడటం నాయన, ఈ సంఘాన్ని చూడటం చాలా సంతోషం. ఆనాడు యోబు సెలవిచ్చినట్లు నేను విని ఉన్నాను కానీ నేడు చూచుచున్నానని సెలవిచ్చినట్లుగా ప్రభా మరి ఈ సంఘం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి విని ఉన్నాం. నీ సేవకుని గురించి నాయన మరి ఎన్నోసార్లు విని ఉన్నాం. మరి ఇలా ఈరోజు వారిని చూడటానికి, కలుసుకోవటానికి ఇలా ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. మరి ఈ 3 కూటాల్లో కూడా నీ సన్నిధి మాకు దయచేసి నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచమని, కాలాన్ని సమయాన్ని నీ ఆధీనంలో ఉంచుకోనమని, ఇక్కడ ఉన్న సమస్తమైన మమ్మల్ని అందరినీ నీ వశంలో ఉంచుకోనమని యేసుక్రీస్తు అనే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లరా. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఊరు రావటం, పాస్టర్ గారిని చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. అయితే పాస్టర్ గారి గురించి దాదాపు 2015 సంవత్సరం నుంచే నేను ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు నుంచి వినటం జరిగింది. 2015లో మేము బాంబేలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక సేవకులు ఇక్కడ ఈ సుందరపల్లి ప్రాంతంలో పరిచర్య చేసే సద్గుండరావు గారు అనే సేవకుడు నేను ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా తిరిగాను. అప్పుడు ఆయన ఎక్కువ చెప్పింది సత్యవాడ ప్రసాద్ గారు ఉన్నారు ఈ ఏరియాలో, చాలా పెద్ద సంఘం అని పాస్టర్ గారి గురించి అప్పుడు చాలా బాగా విన్నాను. ఆ తర్వాత కూడా చాలాసార్లు పాస్టర్ గారి గురించి చాలాసార్లు వినటం జరిగింది. మరి ముఖ్యంగా రాజమండ్రిలో ఉన్న ఒక బ్రదరు, పేరు మర్చిపోయాను కానీ ఆయన రావులపాలెం అనుకుంటా, రావులపాలెం నుంచి ఇంత దూరం పరిచర్యకి సంఘానికి వస్తానని చెప్పినప్పుడు కూడా, అంటే ఒక విలేజ్లో జనక టౌన్లో చర్చిలకి విలేజ్ల నుంచి దూరం నుంచి వెళ్తారని తెలుసు. ఒక విలేజ్లో సంఘానికి అంతంత దూరం నుంచి టౌన్ నుంచి కూడా వస్తారని ఆ రోజుల్లో చాలా ఆశ్చర్యపోయాను.
వర్తమానంలో ఒక ఒక 10 మంది వర్తమానంలో పట్టుబట్టమే చాలా గొప్ప విషయం అండి. అలాంటిది ఒక ఒక విలేజ్‌లో దేవుడు ఇన్ని ఆత్మల్ని ఒక సేవకుని చేతికి ఇవ్వాలంటే అంత భరించే శక్తి ఉంటేనే దేవుడిస్తాడు. లేకపోతే ఇవ్వలేడు పిల్లారా. సహజంగా ఇప్పుడు ప్రజలన్నిటికీ ఇప్పుడున్న సొసైటీ అన్నిటికీ షార్ట్ కట్ ఎతుకుతా ఉన్న రోజులు ఇవి. జనరల్‌గా దేవుడు ఒక మామిడి చెట్టు ఉందనుకోండి. ఆ చెట్టును పెరగటానికి చాలా టైం తీసుకుంటాడు దేవుడు. ఎందుకు మామిడి చెట్టు 2 ఏళ్లకు, 3 ఏళ్లకు, 4 ఏళ్లకు కాపు వస్తుంది అనుకునేవాళ్ళం. చిన్నప్పుడు మా ఇంటికాడ కూడా కొబ్బరి చెట్టు ఒకటి నాటాం. వెంటనే కాపు వస్తే బాగుండు అనుకున్నాను. అది ఎదగటానికి చాలా టైం తీసుకుంది. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆ తర్వాత కాయలు వస్తున్నాయి. నేను అండమాన్‌లోకి వెళ్ళినప్పుడు లక్షద్వీప్‌లో ఉన్నప్పుడు చూస్తే ఇంతింత చెట్లకే కాయలు వచ్చాయి. కానీ అలాగే నూజివీడు ప్రాంతంలో కొన్ని చెట్లకు చూస్తే మామిడి చెట్లు జస్ట్ సంవత్సరం 6 నెలలకి విపరీతంగా కాసే చెట్లు చూశాను. అయితే సమస్య ఏంటంటే అవి దాటికి మొద్దు ఎక్కువ ఉండదు, కాండం గట్టిగా ఉండదు, దేంతోనో అంటు కడతారు, వెంటనే ఎక్కువ కాయలు రావాలని చెప్పేసి వస్తారు. ఒకరోజు అక్కడ అనే ప్రాంతంలో బాప్టిజం ఇవ్వడానికి ఒక పాస్టర్ గారు తీసుకెళ్తే చూస్తే చెట్టుకు విపరీతమైన కాయలు ఉన్నాయి. మొత్తం బొంగులతో కట్టేశారు, మొత్తం వెదురు బొంగులతో చెట్టుని కట్టేశారు. ఎందుకు కట్టేశారంటే కాయలను అది మొయ్యలేకపోతుంది. కాయలు వస్తే ఇరిగిపోయేంత బలహీనంగా ఉన్నాయి చెట్టు. అప్పుడు అర్థమైంది, దేవుడు పెద్ద చెట్లు కాయలు ఇవ్వటానికి ముందు అన్ని కాయల్ని భరించేంతగా ముందు దీన్ని కాండాన్ని గట్టిగా చేసి పెంచుతాడు దేవుడు. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని కాపులు వచ్చినా, ఎన్ని బలమైన గాళ్ళు వచ్చినా అది తట్టుకొని నిలబడాలి. అందుకే ప్రవక్త అన్నాడు, ఒక సంఘం కట్టాలంటే జస్ట్ కొన్ని ఆత్మలు ఉంటే సరిపోదు. ఒక సంఘం కట్టాలంటే ఒక వాక్యం ఉంటే సరిపోదు. ఒక సంఘం కట్టాలంటే ఒక భవనం ఉంటే కూడా సరిపోదు. సంఘానికి పునాది ఏంటి ఎవరైనా చెప్పగలరా? దేవుడు సంఘానికి పునాది ఎక్కడేస్తాడో? ఎనీవన్? ప్రవక్త చెప్పిన మాటే. ఒక సంఘానికి పునాది సేవకుడి జీవితమే పునాది పిల్లరు. ఆ చెట్టుకి అన్ని కాయల్ని మొయ్యటానికి ఆ మొద్దుని ఎంత గట్టిగా దేవుడు ముందు పెంచాలో, సంఘాన్ని కట్టాలంటే దేవుడు ముందు సేవకుణ్ణి నిలబెట్టాలి. అక్కడ ఆ సేవకుణ్ణి నలిపి రకరకాల పరిస్థితుల్లో తీసుకెళ్ళి దేవుడు అతన్ని కుదిపేసి అతన్ని స్థిరపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆయనే బలహీనపరుస్తూ, ఆయనే బలపరుస్తూ ఉంటాడు, ఆయనే నిరాశపరుస్తాడు, మళ్ళీ ఆయనే ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలా చేస్తూ చేస్తూ ఆ సేవకుడిని బలంగా పాతుకుపోయి ఎలా చేసినప్పుడు అతని మీద సంఘాన్ని కడతాడు పిల్లల. అంటే ఎంత సంఘం కట్టాలంటే ఆ సేవకుడి జీవితం అంత బలంగా దేవుడు పెడతాడు పిల్లల. అది ఒక పల్లెటూరులో ఇంతమంది సంఘాన్ని దేవుడు సేవకునికి ఇవ్వాలంటే ఆయనంత బలంగా నిలబెడితేనే ఈ సంఘం నిలబడుతుంది, లేకపోతే నిలబడదండి. చర్చ అందుకే సంఘానికి పునాది సేవకుని జీవితం. అందుకే ప్రవక్త, నువ్వు నీ సేవకుని కంటే ఎక్కువగా నువ్వు జీవించలేవు అని చెప్పడానికి, యు కెనాట్ గ్రో, ఎదగలేవని. నీ సేవకుని కంటే నువ్వు ఎక్కువగా ఎదగలేవు అన్నాడు. ఆ మాట ఫస్ట్లో చదివినప్పుడు నేనేది చాలాసార్లు ఎందుకు ఎదగలేరు సేవకుని కంటే ఎక్కువ, సేవకుని కంటే విశ్వాసాలు చాలా ఎక్కువ పుస్తకాలు తెలుసుకోవచ్చు, చాలా జ్ఞానం తెలుసుకోవచ్చు, మెసేజ్ తెలుసుకోవచ్చు అని ఫీల్ అయ్యేవాడిని. తర్వాత వెళ్తుండగా అర్థమైంది ఏంటంటే, నువ్వు సేవకుని కంటే ఎక్కువ నాలెడ్జ్ పొందొచ్చాము, సేవకుని కంటే ఎక్కువగా నువ్వు పుస్తకాలు చదవచ్చాము, కానీ నీకు చేతిలో దేవుడు కనీసం ఒక 2 ఆత్మలను కూడా దేవుడు నమ్మలేకపోయాడు. కానీ ఆయన చేతిలో ఎంతో మందిని తీసుకొచ్చి పెట్టి భద్రంగా ఉంచగలిగాడు. ఒక కుటుంబాన్ని ఏలటమే కష్టమండి. అలాంటిది ఇన్ని కుటుంబాలని భరించి ముందుకు తీసుకెళ్లాలంటే అంత పెద్ద హృదయం ఉండాలి. కాబట్టి అందుకనే యు కెనాట్ గ్రో అబోవ్ యువర్ పాస్ట్ అన్నాడు. ఇది సేమ్ వర్తమానికుడు కూడా వర్తించింది. ఒక కాలం తన వర్తమానికుని కంటే ఎక్కువగా ఎదగలేదు. అందుకే లోతర కాలంలో వాళ్ళకి ఎన్నో పుస్తకాలు వచ్చి ఉండొచ్చు. లోతరు ఏ రకమైన విశ్వాసానికి వచ్చాడో ఆ యుగం మొత్తం అంతవరకే ఉంది. వెస్లీ కాలమైనా అంతే. మరి దాన్ని బట్టి చూస్తే మరి ఎత్తబడే సంఘం రావాలంటే
ఆ సంఘానికి ఉన్న వర్తమానికుడు ఆ లెవెల్ విశ్వాసానికి రావాలా వద్దా ప్రియుల? ఆమె మన వర్తమానికుడు ఆ విశ్వాసానికి వస్తేనే మనం ఆ దశకి వెళ్ళగలం. అందుకనే ప్రవక్తని దేవుడు మనం ఈరోజు ఏదైతే ఎత్తబాటు కోసం సిద్ధపడుతున్నామో, దీన్ని బైబిల్ భాషలో ఎత్తబాటుకు ముందు జరిగే సంఘటనని ప్రవక్త బైబిల్ భాషలో ఎత్తబాటుకు ముందు మనకి పుత్రస్వీకారం జరగాలి అని తెలుసు కదా. పుత్రస్వీకారం మనల్ని కుమారులుగా భూమి మీద దేవుడు చూపించటం అంటే, ఆదామును పడగొట్టాడు సాతాను. ఆదామును పడగొట్టిన తర్వాత భూమి మీద దేవుని కుమారుడు అనే స్థానంలో ఎవరు లేనని సంతోషపడ్డాడు. 4000 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు మళ్ళా వచ్చి ఆదాము ఎలా ఉండేవాడో ఈ ప్రపంచానికి చూపించాడు ఆయన. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఆదాము ఎలా ఉండేవాడో ఒక ఇజ్రాయేల్ దేశం ఒక్కటే చూసింది. కానీ ప్రపంచం మొత్తం చూడాలంటే ఆదాము ఎలా ఉండేవాడు, ఆదాము ఎలాగే ఉండేవాడు. ఆదాము అంటే ఇదిగో నెల మీద నడిచేవాడు, ఆదాము తుఫాన్ని ఆపేవాడు, ఆదాము దయ్యాలను వెళ్ళగొట్టేవాడు, ఆదాము హృదయ రహస్యాలు కనుక్కునేవాడు, ఆదాము ఏ పాపాన్నైనా పసిగట్టగలడు, ఆదాము మరణాన్ని కూడా జయించగలడని అప్పుడున్న ఇజ్రాయెల్ దేశం ఒక్కటే చూసింది. అవునా? కానీ దేవుడు ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆదాము ఎలా ఉంటాడో చూపించిన తర్వాతే మనల్ని పైకి తీసుకెళ్తాడంట పిల్లలు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ చివరి కాలంలో ఒక వ్యక్తిని కాదు, అదే యేసుక్రీస్తు అనేక చోట్ల అనేక మందిలో ఉండి ఆదాము ఉన్న స్థితికి మనందరిని తీసుకొచ్చి ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా ఇలా ఉండేవాడు ఆదాము అని చెప్పి చూడాలి పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రవక్త. అందుకనే ఈ కడవరి వర్షం పుత్ర స్వీకారానికి బైబిల్లో పేరైతే యాక్చువల్గా కడవరి వర్షం అని ఉంటుంది. దాన్ని ప్రవక్త మన వర్తమానం భాషలో పెట్టే పేరు 3వ ఈడ్పు అని పేరు పెడతాడు ఆయన. దానికి కూడా బైబిల్లో కారణం ఉంటుంది. అందుకే ప్రవక్త వర్తమానంలో మీకు 3వ ఈడ్పు అని చాలా ఎక్కువ సార్లు వినపడతా ఉంటుంది అనమాట. సరే, ఏదేమైనా ఆ 3వ ఈడ్పు అనే కార్యాలు జరిగినప్పుడు ఆయన చెప్తాడు, చరిత్రలో ఉన్న దేవుడు మళ్ళా పైకి లెగవటం ప్రపంచం చూసిద్దట. అంటే బైబిల్లో ఇన్ని వేల సంవత్సరాలు ఏమేమి అద్భుతాలు జరిగినాయో, ఏమేమి కార్యాలు జరిగినాయో అవన్నీ ప్రతి నిజ సంఘంలో పునరావృతం అవుతాయంట, ప్రతి చర్చిలో పిల్లలు. నిజంగా చాలా గొప్ప అద్భుతమైన విషయం. ఆమేన్. సరే, ఈరోజు యెహోషువ గ్రంథంలో రేపు సాయంత్రం కూడా యెహోషువ గ్రంథంలోని అంశాలనే ఒక 3 అంశాలు బోధించాలని ఆశపడతా ఉన్నాను. యెహోషువ గ్రంథంలోని మెయిన్ బోధించాలనుకున్న అంశమేమో మోసానికి విరుగుడుగా వచ్చిన 3వ ఈడ్పు. అంటే ఒక మోసంలో నుంచి పుట్టినటువంటి 3వ ఈడ్పు కార్యాలు. 3వ ఈడ్పు అంటే తెలుసు కదా, ఎంతమంది తెలుసండి? చెప్పండి. 3వ ఈడ్పు అనే పేరు ఎంతమంది విన్నారు? కొంతమంది విన్నారు. ఓకే, సరే. అయితే 3వ ఈడ్పు గురించి తెలుసుకుని తర్వాత వెళ్దాంలే. దానికి కొంచెం తెలియనప్పుడు తెలుసుకోవటం బెటర్. ఓకే, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. యెహోషువ సూర్యుడిని పలుకుబడిన మాటతో సూర్య చంద్రుల్ని ఆపిన సంఘటన బైబిల్లో మొట్టమొదటిసారి 3వ ఈడ్పు సంఘటన అన్నమాట. అంటే 3వ ఈడ్పు అంటే ప్రవక్త పరిచర్యలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశలో ఆయన స్వస్థతల ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించాడు. 2వ దశలో హృదయ రహస్యాల ద్వారా ప్రవచనాల ద్వారా సంఘాన్ని దేవుడు తీసుకుంటా బయటకు తీసుకొచ్చాడు. కానీ 3వ ఈడ్పు పలుకుబడిన మాటతోనే కార్యాలన్నీ జరగటమే 3వ ఈడ్పు అంటే పిల్లరా, పెద్ద ఏమీ కాదు. ఆమేన్, హల్లెలూయా. మన వర్తమానం మనల్ని దేవుడు పిలిచింది మొత్తం కూడా 3వ ఈడ్పు కోసమేనండి. ఆమేన్. ప్రవక్త పరిచర్య బైబిల్లో 3 లేఖనాలను బేస్ చేసుకొని ఉంటుందండి. 3 లేఖనాలు. ఆ 3 లేఖనాలు ఆయన 3 ఈడ్పులకి సాదృశ్యం. మొదటగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాల్లో మనకు బాగా సుపరిచితమైన వాక్యమే కదా అది. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదును, ఆయన వచ్చి పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పబోతున్నాడు. కాబట్టి ప్రవక్తది మొట్టమొదటి పరిచర్య మనల్ని మన తండ్రులైన అపోస్తుల కార్యాల వైపు, అపోస్తుల బోధ వైపు, అపోస్తుల లాంటి క్రియల వైపు తిప్పటం ఆయన మొదటి లేఖనం. 2వది లూకాసు వార్త 17వ అధ్యాయం 30వ వచనం ప్రకారం లోతు దినాలు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉంటాయని.
అక్కడ ఎట్లాగైతే అబ్రహాము దగ్గరికి ముగ్గురు వస్తే అందులో ఇద్దరే లోతు దగ్గరికి వెళ్ళారు, ఒక ఆయన అబ్రహాం దగ్గర ఉన్నాడు. అంటే ముగ్గురు పరిచారకులు వచ్చారు, కానీ అందులో ఒక్క వ్యక్తి మిగిలిన ఇద్దరు వ్యక్తుల కంటే భిన్నమని రుజువుపరచబడుతున్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ప్రతి కాలానికి కూడా దేవుడు ఒక్కొక్క వర్తమానికుడిని పంపించాడు, తెలుసు కదా. ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి మొత్తం మనకి? 7 సంఘకాలాలు. ప్రతి కాలానికి కూడా ఒక్కొక్క వర్తమానికుడిని పంపించాడు, ఎక్కువ పంపలా 6 కాలాలకి. కానీ మన కాలానికి వచ్చేసరికి దేవుడు ఒక్క వర్తమానికుడిని పంపలా, మన కాలంలో ముగ్గురు వర్తమానికులు వచ్చారు. ఇది విచిత్రం పిల్లలు. ముగ్గురు వర్తమానికుల్లో ఒక ఆయనేమో నిజంగా వధువుకు వర్తమానికుడు, ఇద్దరేమో సంఘ శాఖలకు వర్తమానికులు. వాళ్ళు ముగ్గురు కూడా దేవుని నుంచే పంపబడ్డారు. కానీ ముగ్గురులో ఒక్క ఆయనే వధువు కోసం పంపబడ్డాడు. మిగిలిన ఇద్దరిలో ఒకళ్ళేమో సంఘ శాఖలు, నామకార్థమైన సంఘ శాఖల కోసం ఒక ఆయన, పెంతెకోస్తు సంఘాలకు ఒక ఆయన, అలా డినామినేషన్ కోసం ఇద్దరు వర్తమానికులను పంపించాడు దేవుడు. ఎందుకంటే 6 కాలాల్లో దేవుడు కేవలం ఒక పనే చేసుకుంటా వస్తున్నాడు. ఏంటి? ప్రతి కాలంలోనూ ఉన్న వధువుని సిద్ధపరుచుకుంటా వచ్చాడు. వాళ్ళు వధువుగా పిలవబడటం, చనిపోవటం, తర్వాత ఇంకొక సంఘ కాలాన్ని తీసుకురావటం, ఒక వర్తమానికుడు రావటం, ఒక వధువు సిద్ధపడటం, ఆ పని ముగించడం, ఇట్లా జరుగుతూ వస్తుంది. కానీ మన కాలంలోకి వచ్చేసరికి దేవునికి డబల్ పని ఉంది, సింగిల్ పని కాదు. ఇక్కడ దేవునికి వధువే కాదు, బుద్ధి లేని కన్యకల గుంపు కూడా ఉంది పిల్లలు. ఇప్పుడు మనతో పాటే ఇక్కడ రక్షించబడే మరొక గుంపు ఉంది, దాన్నే బుద్ధి లేని కన్యకలు అంటున్నాం. వాళ్ళు విమోచించబడలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి విమోచన లేదు, వాళ్ళకి ఎత్తబోట్లేదు, కానీ వాళ్ళు రక్షించబడతారు మనతో పాటే. కానీ వాళ్ళు 1000 ఏళ్ల పాలన మిస్ అయ్యి ధవళ సింహాసన తీర్పు రోజు మన ఎదుటొచ్చి నుంచి నిలబడతారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళు రక్షించబడే బ్యాచ్. అందుకనే ప్రభు మనకి ఆ 10 మంది కన్యకలను కూర్చుని ఉపమానం చెప్తూ అక్కడ బుద్ధి గల బుద్ధి లేని ఇద్దరు కన్యకలే ఉన్నారు. అవునా? ఇద్దరు కన్యకలే. మరి తేడా ఏంటి అక్కడ? ఏ విషయంలో బుద్ధి లేని వారు అయ్యారు? ఆమేన్. విచిత్రంగా చూడండి, దేవుడు సాయంత్రం, వాళ్ళు ఎప్పుడో సాయంత్రం 6 గంటలకు బయలుదేరారు. దేవుడు ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, మనం కలుసుకోవాలి అని. నేను మధ్యరాత్రి ఇదిగో, లేకపోతే నేను పలానా 9 గంటలకు వస్తానని చెప్పి దేవుడు చెప్పాడు వాళ్ళకి. చూడండి, దేవుడు వాళ్ళకి ఆయన చెప్పిన టయానికి ఎంత నూనె పట్టుద్దో అంత నూనె తీసుకున్నారు బుద్ధి లేని కన్యకలు కూడా. వాళ్ళు అస్సలు నూనె లేకుండా బయలుదేరలా. ఆ టైం వరకు ఎంత నూనె కావాలో అంత నూనె తీసుకున్నారు. ఎక్కడేం రాయబడింది? బుద్ధి గల కన్యకలు ఎక్స్ట్రా నూనె తీసుకున్నారని రాయబడింది. ఎక్స్ట్రా తీసుకోమని ఆయన చెప్పాడా? మరి వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ చెప్పబడిన వాక్యం కింద దాచబడిన సంగతి ఏదో ఉంది అక్కడ ఆల్రెడీ. ఆయన పలానా టైంకి వస్తాను అని చెప్పాడు, కానీ నూనె పొందుకునే దగ్గర ఇంత నూనె పెట్టాడు అక్కడ. అరే 9 గంటల దాకా అంటే ఇంత నూనె సరిపోయేది కదా. ఇప్పుడంటే లైట్లు, ఆ రోజుల్లో లైట్లు లేవు కదా, ఆ రోజుల్లో నూనెతోనే కిరోసిన్తోనే వెలిగించేవాళ్ళు. కాబట్టి అక్కడ వెయిట్ చేయాలంటే దీపాలు కావాలి. ఇదిగో 9 గంటలు అనుకుందాం, రఫ్గా టైం, మనకు టైం తెలియదు, ఏదో కానీ కొంత టైం దేవుడు చెప్పాడు. ఇదిగో 6 నుంచి 9 ఇంత నూనె కావాలి అంటే బుడ్డికి తగ్గ నూనె పట్టుకొని పోయారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏమో, ఒకవేళ ఆయన కావాలని ఆలస్యం చేస్తే పరిస్థితి ఏంటి? ఆయన ఒకవేళ 10ంటికి వచ్చాడు అనుకుందాం, ఆ గంట మనకు నూనె ఆరిపోయేది కదా. మనకి ఇక్కడ నూనె ఉంది కదా తీసుకెళ్ళటానికి. లేదు 11ంటికి వచ్చాడు అనుకుందాం, 12ంటికి వచ్చాడు అనుకుందాం, మనకేంటి? అసలు తెల్లారే వరకు ఎంత నూనె పట్టుద్దో అంత నూనె పట్టుకెళ్ళిపోదాం మనం. రాత్రంతా కావలసినంత నూనె అక్కడ ఉంది కదా, తీసుకెళ్తే మనకేంటి ప్రాబ్లం? సేమ్ ఇదే సమస్య. సంఘ శాఖల్లో ఏదో కొంచెం వాక్యం, రక్షించబడే వాక్యం, నిజమైన దేవుడు యేసయ్య, లేకపోతే ఏకైక దేవుడు యేసు ప్రభు, ఆయన నమ్ముకుంటే రక్షణ తెలుసుకున్నాం చాలు కదా, పరిశుద్ధంగా బతుకుతున్నాం చాలు కదా, కొంత వాక్యం ఉంటే చాలు కదా, కొంత పరిశుద్ధత ఉంటే చాలు కదా, కొంత భక్తి జీవితం ఉంటే చాలు కదా అనుకున్నది బుద్ధి లేని కన్యకల బ్యాచ్. కానీ బుద్ధి కల కన్యక బ్యాచ్ ఏంటి? లేదు,
మనం పూర్తి వాక్యాన్ని, పూర్తి సత్యాన్ని మొత్తం దేవుడు ఇస్తానన్నాడు కదా. ఈరోజు 7వ దూత పలుకు దినాల్లో మొత్తం మర్మాలు బయలుపరుస్తానన్నాడు, అన్ని సత్యాలు ఇస్తానన్నాడు. కాబట్టి అన్ని పొందుకుందాం ఉంది కదా ఇక్కడ. అంటే వాళ్ళు కొంత సత్యాన్ని స్వీకరించి మిగిలిన సత్యాన్ని తృణీకరించారు. కాబట్టి వాళ్ళు దేవుడు బైబిల్లో చాలా క్లియర్గా ఉండదు. పెండ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా అని రాయబడింది. ఆలస్యం చేశాడంటే ఒక టైం చెప్పినట్టేగా ఆయన. ఆ టైం ఆలస్యం కాదు. సో దేవుడు వాళ్ళిద్దరిని తేడా చూపటానికి ఆయన ఆలస్యం చేశాడు. ఆమేన్. అక్కడ సిద్ధపడిన వారు విందులోకి వెళ్ళిరి అని రాయబడింది. మిగిలిపోయిన వాళ్ళు వెలుపట చీకట్లోకి తోయబడ్డారు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకొటయు ఉన్నదన్నాడు. దాని అర్థం వాళ్ళు శ్రమల కాలానికి అప్పచెప్పబడ్డారు అని. అది ప్రవక్త ఇచ్చిన వివరణ. అంటే వాళ్ళు శ్రమల్లోకి వెళ్తారు. కానీ ప్రవక్త అన్నాడు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నరకానికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు కూడా కన్యకలే, అనగా వాళ్ళు నీతీకరణ, శుద్ధీకరణ రెండు పొందుకున్నారు. వాళ్ళు చూడండి చివరి దినాల్లో భూమి మీద ప్రవక్త అన్నాడు, మహావేశ్య ఉంది, చిన్న వేశ్య, బుద్ధి లేని కన్యక ఉంది, బుద్ధి గల వధువు ఉంది. అన్ని గుంపులు ఉన్నాయి పిల్లలు. ఆమేన్. సో దేవుడు ఇప్పుడు మహావేశ్య దాని కుమార్తెల్లో నుంచి వధువుని బయటకు పిలుస్తున్నాడు, అలాగే బుద్ధి లేని కన్యకలను కూడా బయటకు పిలుస్తున్నాడు. అందువల్ల డినామినేషన్లో నుంచి బయటకు వచ్చి వర్తమానాన్ని అంగీకరించలేక, ఇది గుర్తుపట్టలేక బుద్ధి లేని కన్యకలుగా ఆగిపోయే బ్యాచ్ కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం దేవుడు పంపుతున్న వర్తమానికులేమో బిల్లీ గ్రాహం, ఓరల్ రాబర్ట్స్. వధువు కోసం పంపిన వర్తమానికుడేమో 7వ దూత, ఎవరైనా. అది చివరి దినాల్లో 2 గుంపులతో దేవుడు డీల్ చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరి కోసం 3 వర్తమానికులు పంపుతున్నాడు. అయితే దేవుని ప్రణాళికలో ఆయన ఉద్దేశం మొత్తం ఇప్పుడు కేవలం వధువు మీద మాత్రమే. కానీ వాళ్ళను కూడా దేవుడు విడిచిపెట్టాడు. వాళ్ళు కూడా రక్షించబడిన బ్యాచే, కానీ ఎన్నికలోకి రారు, వాళ్ళు ఎత్తబాటులోకి రారు, వాళ్ళు తీర్పు రోజు రక్షించబడతారు. కాబట్టి వాళ్ళ కోసం ఇద్దరిని పంపుతున్నాడు ఈ ఓరల్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే, ఈ 3 వ్యక్తులు కాదు, ఈ 3 రకాల అభిషేకాలు అని సెలవిచ్చాడు. పలుకబడిన మాట ఏ మూల విత్తనం అనే వర్తమానం చూస్తే మీరు ఆడియో కనుక వింటే ఇంగ్లీష్లోనే అది దాదాపు 6.5 గంటలు ఉంటుంది. 2 పార్ట్లు చేశారు, కానీ యాక్చువల్గా అది ఒకటే మెసేజ్. పుస్తకం కూడా ఉంటుంది. అందులో మెయిన్ అంశం అంతా ఈ 3 రకాలైనటువంటి టీచింగ్లు, బోధన వర్షం. అంటే ఈ 3 రకాలైనవి, ఇవి మన కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి పిల్లలు. బిల్లీ గ్రాహం యొక్క అనాయింటింగ్ని మీరు చూడండి, అదే అభిషేకం ఇప్పుడు కలవరి సతీష్ కుమారు, కలవరి జైపాల్ వీళ్ళ మీద సేమ్ అదే బిల్లీ గ్రాహం అభిషేకం. ఓరల్ రాబర్ట్స్ అభిషేకం ఈ స్టీఫెన్ పాలు, ఈ శ్యామ్ కిషోర్, హీలింగ్ రివైవల్స్, వీళ్ళని చూడండి సేమ్ ఓరల్ రాబర్ట్స్ అభిషేకం అది. మరి అభిషేకాలు పనిచేస్తున్నాయి అంటే మరి ఏలి అభిషేకం కూడా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. అందుకే ప్రవక్త అంటాడు, దేవుడు లోతు దినాలన్నాడు, దేవుడు అబ్రహాం దినాలు అనలేదు. అక్కడ యాక్చువల్గా దేవుడు వచ్చింది అబ్రహాం దగ్గరగా, లోతు దగ్గరగా, అబ్రహాం దగ్గరికి. కానీ చెప్పటం ఏ దినాలని చెప్పాడు మత్తయి లోకాసు వార్తలో, లోతు దినాలు అన్నాడు. ఎందుకంటే లోతు కూడా నీతిమంతుడే, లోతు కూడా దేవుడు ఎన్నుకున్న వాడే. కాకపోతే ప్రవక్త ఒక వివరణ ఇచ్చాడు. అబ్రహాం ఏమో అమెరికా భాషలో అంటాడు $100 నోటు, లోతేమో ఒక పిన్ని అంటాడు. అంటే మన భాషలో లోతు రూపాయి బిళ్ళ అంట, అబ్రహాం ఏమో $2000 నోట్ అంట. ఆ భాష అంటే ఇది రూపాయి కాబట్టి పనికిరాదు, నేను పడేయొద్దు, ఒకానొక రోజు నీకు ఆ రూపాయి అవసరం రావచ్చు అంటాడు. అయితే 100 మంది లోతులు గెలిచిన ఒక అబ్రహాం కాలేడు. అవునా? లోతు లాంటి వాళ్ళను 100 మందిని లేపుకో, లేదు 100 మందిని కాదు 1000 మందిని లేపిన ఒక అబ్రహాంకు సాటి కాదు వాళ్ళు. ఆ సేవకులు ఎవరైతే బిల్లీ గ్రాహం, ఓరల్ రాబర్ట్స్ అభిషేకం ఉందో, ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కలిపిన వధువుకు సాటి రారు పిల్లలు. ఆమేన్. అంటే వధువుగా మనం మన స్థానాన్ని, వధువుగా బుద్ధి లేని కన్యకల స్థానాన్ని, అలాగే లోకంలో రకరకాల రాజకీయ మత శక్తుల్లో జరిగే స్థానాలను మనం గుర్తుపట్టగలగాలి పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళను కూడా దేవుడే లేపాడు, ఓరల్ రాబర్ట్స్ని, బిల్లీ గ్రాహంని. వాళ్ళకి శక్తి దేవుడే ఇచ్చాడు. ఇక్కడ 2 ఉంది. ఏంటంటే, ఒకటి
అందులోని బుద్ధి లేని కన్యకల్ని బ్యాచ్ని బయటికి, లోతు గుంపుని బయటకు తీసుకురావటం వాళ్ళ పని. 2, దేవుడు ఎప్పుడైనా పిల్లారా చాలా మహా తెలివైన దేవుడు, మామూలు తెలివైన దేవుడు కాదు. తెలివిలో కూడా దేవుడు మహా ముదురు పిల్లలు. సాతాన్ని గురి తప్పించడంలో దేవుడు మహాదిట్ట. మీరు ఎప్పుడైనా చూడండి, మొత్తం బైబిల్లో మోషే పుట్టేటప్పుడు ఆల్రెడీ అక్కడికి ఫరో దగ్గరికి కొంతమంది వచ్చి చెప్పారంట, ఇజ్రాయేల్ దేశంలో ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు, జాగ్రత్త. వాళ్ళకి అలా దేవీ దేవతల యొక్క శక్తులు చూసి, ప్రవచనాలు చూసుకొని, వాళ్ళ రకరకాల జ్యోతిష్యాలు జాతకాలు చూసుకొని, రాజా ఏదో ఇజ్రాయేల్ యూదులకి ఒక శుభం జరగబోతుంది, వాళ్ళని రక్షించేవాడు ఎవడో పుట్టబోతున్నాడని చెప్పారంట. అది తెలుసుకొని అప్పటి నుంచే వాడు పెరిగి పెద్ద అయ్యేదాకెందుకు, వాడు పుట్టగానే చంపేస్తానని చెప్పి డిసైడ్ అయ్యి అసలు ఆ దేశంలో పుట్టిన 2 పసికందులందరినీ చంపడం స్టార్ట్ చేశాడు. అవునా? దాదాపు నాకు 5-6 సంవత్సరాల పాటు అందరిని చంపేసి, అమ్మయ్య ఆడెవడో పుట్టబోతున్నాడంటే ఇలా కాపాడుతాడంట, ఆడు పుట్టక మునిపే నలిపేశానని హ్యాపీ ఫీల్ అయ్యాడు ఫరో. కానీ దేవుడు ఏం చేశాడు, ఆ పుట్టిన బిడ్డను తెచ్చి ఆడి ఒళ్ళోనే పెట్టాడు. ఆయన ఒళ్ళోనే పెట్టుకొని ఆ పిల్లోడు పాసపోతుంటే క్యూట్ బాయ్ బుజ్జి కన్నా అని చెప్పి ఎత్తుకొని ఆడికి బాత్రూమ్కి అడిగి ఆడికి స్నానం చేపించి ఆడిని యువరాజులాగా పెంచి ఇజ్రాయేల్ రక్షకుడిని చంపేశాను, నరికేశానని ఫీల్ అయ్యాడు. నీ చేతిలోనే నీ శత్రువుని నువ్వే పాలు పోసి, నువ్వే చదివిచ్చి, నువ్వే ఖర్చు పెట్టి పెంచేలా చేశాడు దేవుడు. చాలా తెలివైన దేవుడు పిల్లారా. అసలు ఆలోచించండి, మోషేకి ఫ్రీగా చదువు చెప్పించాడు, ఫ్రీగా ఫుడ్ పెట్టించాడు, మోషే ఎక్కడ లేనంత సెక్యూరిటీకి పెంచాడు. అవునా? దేవుడు సాతాన్ని మోసం చేయటంలో కూడా బాగా దిట్ట. సో దేవుడు పుట్టినప్పుడు కూడా దేవుడు ఏ ఊర్లో పుడతాడని చెప్పేసి ప్రవచనం రాపిచ్చాడు. యోదయ బెత్లెహేమా, యోధా ప్రధానంలో నువ్వు అల్పమైన దానవు కాదు అని చెప్పి రాశాడు. హేరోదు గురంతా ఎక్కడ పెట్టాడు? హేరోదు తూర్పు దేశపు జ్ఞానంలోంచి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చూస్తే అప్పుడు బైబిల్ ఎతికితే అందరికీ అర్థమైంది, ఏది మన పక్కన బెత్లెహేములో నుండి పుట్టేది అన్నారు. అవునా? అందరు ఫోకస్ బెత్లెహేము మీద పెట్టాడు. అవునా? కానీ ఆయన ఎక్కడ పెంచాడు? ఆయన కుమారుణ్ణి నజరేతులో పెంచాడు. అంటే దేవుడు దృష్టి ఒక చోట పెడతాడు, మెజారిటీ ప్రజల దృష్టి మరలు గొల్పేలాగా మరొకటి పెడతాడు పిల్లలు. సో ఈ ఇద్దరు వర్తమానికులు లేపటంలో మరొక ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎన్నుకున్న వర్తమానికుడేమో ఏలియా, కానీ ప్రపంచానికి పెద్దగా కనిపించే సేవకులేమో వీళ్ళిద్దరు కనపడాలి, బిల్లీ గ్రాహం, ఓరల్ రాబర్ట్స్. ప్రతి చోట కూడా ఈ పరిచర్య కంటే ఈ పరిచర్యలు గొప్పగా కనపడాలి. బయట సమాజాలు కానీ, క్రైస్తవ వ్యతిరేకలు కానీ, నామకార్థ క్రైస్తవులు కానీ క్రిస్టియానిటీ అంటే వీళ్ళేనేమో అనుకోవాలి. అంటే సామాన్య ప్రజల యొక్క గురి తప్పించటానికి దేవుడు ఈ ప్రణాళిక వాడాడంట పిల్లలు. అందుకే బయట ఉన్న డెనామినేషనల్ కావచ్చు, క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి హిందూ శక్తులు లేకపోతే ముస్లిం శక్తులు కావచ్చు, వాళ్ళ దృష్టిలో క్రిస్టియానిటీలో పెద్ద సేవకులు అంటే ఎవరు? ఆ ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రాహం, అభిషేకం వాళ్ళనే గురి పెడతారు. అవునా కాదు? కానీ దేవుడు వధువుని ఎక్కడ పెంచుతున్నాడు? అటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఎక్కడో పెంచుకుంటా వస్తున్నాడు. అందరూ బెత్లెహేము మీద పెడితే నజరేతులో పెంచినట్టుగా పెంచుతున్నాడు పిల్లల దేవుడు. దేవుని గురి అలా ఉంటుంది. అందుకోసం ప్రవక్త యొక్క 2వ పరిచర్య లోక 17:30. ఆ పరిచర్యలను కూడా దేవుడు లేపుతూ ఈ పరిచర్యను పక్కన దానికంటే ఉన్నతంగా తీసుకెళ్ళటం 2వ పరిచర్య. 3వది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలోంచి అక్కడ రాయబడింది మొత్తం. ఏది? 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మాలన్నీ సమాప్తం అవటం, హక్కు పత్రాన్ని తీసుకొని వచ్చిన దేవుడు భూమి మీదే నిలబడటం. తెలుసు కదా, మేఘాన్ని ధరించుకొని కుడి చేతిలో ఒక విప్పబడిన గ్రంథంతో ఆయన దిగి వచ్చాడు. ఆల్రెడీ ఆ విషయాన్ని మనకి చూపించి మనకి ఆ గ్రంథాన్ని ఇవ్వటం ప్రవక్త యొక్క 3వ పరిచర్య పిల్లలు. దీన్నే మనం సులువుగా 3 ఈడ్పులు అని అనొచ్చు. అందులో 2 అయిపోయినాయి, 3వ దానిలో మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. నిజం చెప్పాలంటే 3వ దానిలో ప్రవక్త లేడు, 3వ దానిలో మెయిన్ పర్సన్స్ మనమే పిల్లలు. ఇది అర్థమైపోతే 3వది ఆయన మినిస్ట్రీ కాదు, మన మినిస్ట్రీని అర్థమైంది మీకు అందరికీ. ఒకసారి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలోకి రండి, అది చూసి వెనక్కొద్దాం. అందరం కలిసి చదువుదాం మొదటి నుంచి.
శిరస్సు మీద ఆయన చేతుల్లో విప్పబడిన పుస్తకం చూసారా? దేవుడు ఇక్కడ ఒక పాయింట్, ఆయన భూమి మీదకి వచ్చాడు అంటే అక్షరాల భూమి మీదకి వచ్చాడని కాదండి దాని అర్థం. దీన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఇంకోటి, క్రైస్తవులకున్న కోడి మెదడుతో, అంటే ప్రవక్త వాడిన పదం ఇది, కోడి మెదడు, అందుకే వాడుతున్నాను. దేవుడు భూమి మీదకి వచ్చాడు అంటే పరలోకం లేడే అనుకుంటాడు కొంతమంది. ఒక ఆయన మోషే దగ్గరికి సినాయి పర్వతం మీదకి దేవుడు వచ్చాడు కదా, ఆయన కింద వచ్చినప్పుడు పైన ఎవరు లేరంట. దేవుడు కిందకి దిగి వస్తే పైన మాయమైనట్ట. దేవుడు మనకులాగా ఒకే స్థలంలో ఉండగలిగే వ్యక్తి కాదు. ఆయన ఒకే సమయంలో కొన్ని వేల స్థలాల్లో ఉండగలడు. ఇప్పుడు మన మధ్యలోకి ఆత్మగా దిగొచ్చాడు. ఇదే టైంలో ఆయన రాజమండ్రిలో ఉండగలడు, ఆయన విజయవాడలో ఉండగలడు, ఆయన గుంటూరులో ఉండగలడు, ఆయన ఆఫ్ఘనిస్తాన్లో ఉండగలడు, లేకపోతే ఆయన అమెరికాలో ఉండగలడు, ఆయన కాంబోడియా, అనేక దేశాల్లో ఒకే టైంలో ఉండగలడు ఆయన. అలాగే ఇదే టైంలో ఆయన పరలోకంలో కూడా ఉండగలడు ఆయన. దేవుని స్వభావం అది పిల్లరా. దేవుడు కిందకు వచ్చాడు అంటే పైన మాయమయ్యాడని కాదు. ప్రవక్త అంటాడు అలా అర్థం చేసుకునేవాడు కోడి మెదడు అని. ఇక్కడ ప్రకటన గ్రంథంలో బలిష్ఠుడైన దూత చేయి పట్టుకొని పుస్తకం పట్టుకొని దిగొచ్చాడు అంటే పైన మాయమయ్యాడని కాదు అని అర్థం. ఇది పట్టుకొని చాలామంది ఆయన దిగొచ్చాడు పైన లేడు అని అనుకుంటారు. అలా అపోహపడకండి. దేవుణ్ణి మానవ పరిధితో అర్థం చేసుకోకండి. వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేతిలో విప్పబడి ఉన్న పుస్తకం ఉండెను. ఈ పుస్తకం ఏదో కాదు పిల్లారా, ప్రవక్త చెప్పిన మనకు అర్థం, ఆదాము కోల్పోయిన సమస్త హక్కు పత్రం అది ఆయన చేతిలో కలిగి ఉన్నాడు చివరి దినాల్లో. అంటే చివరి దినాల్లో ఎందుకు తీసుకొని వచ్చాడు దేవుడు? అది ఎవరికో ఇవ్వటానికి తీసుకొని వచ్చాడు. అవునా? సమస్తానికి హక్కు. దేనికి హక్కు అంటే ఫస్ట్ అది జీవానికి హక్కు అన్నాడు. ఆమేన్. తర్వాత అది దేవునితో సహవాసానికి హక్కు అన్నాడు. 3 ఈ సమస్త భూమి మీద హక్కు అని సెలవిచ్చాడు పిల్లలు. ఆమేన్. ఇది ఇవ్వటానికి దేవుడు వచ్చాడు. అయితే ఈ విషయం క్రైస్తవులకు తెలియదు, ఈ విషయం సామాన్య ప్రజలకు తెలియదు, ఈవెన్ ఎన్నుకోబడిన వాళ్ళకు కూడా తెలియదు. అది తెలియచేయటానికి మనకి అక్కడ 7వ దూత కనిపిస్తాడు. 7వ దూత కనిపించి ఆ 7వ దూత అక్కడ వధువుగా ఉన్న యోహానుకు సెలవిస్తాడు, వెళ్ళి ఆ దూతను చూడు, ఆ దూత చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకో. ఇది అక్కడ ఉన్న సంఘటన. అంటే తీసుకుంటుంది ఎవరు? దూత కాదు. ఎవరు? యోహాను మనకు సాదృశ్యం. అంటే తీసుకోబోతుంది మనం, కానీ ఆయన మనకి చూపిస్తున్నాడు అంతే ప్రవక్త. ఇది ప్రవక్త యొక్క 3వ పరిచర్య. ఈ 3వ పరిచర్యలో మిమ్మల్ని మనందరినీ కూడా దేవుడు తీసుకొచ్చి పెట్టాడు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. సో అందుకనే దీన్ని 3 ఈడ్పులు అని లాగింది. ఈడ్పు అంటే కూడా పదం తెలుగులో కరెక్ట్ కాదు. ఈడ్పు అంటే లాగుట అని అంటారు. 3 పుల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పుల్ అంటే వేస్తాం కదా, గాలం వేసినప్పుడు ఇట్లా లాగుతారు కదా, దాన్ని పుల్ అంటారు. దేవుడు ఇజ్రాయేల్ ఐగుప్తులోకి వెళ్ళిపోయేటప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి, యాకోబు మీరు ఐగుప్తులోకి వెళ్తున్నారు, భయపడకు, నేను కూడా మీతో పాటు ఐగుప్తులోకి వస్తాను, కానీ గుర్తుపెట్టుకో, నీ సంతతి వాళ్ళని 4 తరాలు గడిచిన తర్వాత నీ 4వ తరం వాళ్ళని మళ్ళా నేను ఇక్కడకు నా యొద్దకు లాగుకునేదని అంటాడు పిల్లరా. ఐ విల్ పుల్ దెమ్ అంటూ మై సెల్ఫ్, నా యొద్దకు నేను వాళ్ళని లాక్కుంటాను అని. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఆ బేతేలు, అక్కడ వాగ్దాన భూమిలో ఉన్నాడు. అక్కడుండి ఇదిగో మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నా దగ్గరకు నేను లాక్కుంటాను అని. మొదట మోషే ద్వారా కొంత బయటకు లాగాడు, అరణ్యంలో 2వసారి లాగాడు, 3వసారి వాగ్దాన భూమి లోపలికి తీసుకొని వచ్చాడు. సేమ్ వే ప్రవక్త ద్వారా మొదటి పరిచర్య, అరణ్యంలో 2వ పరిచర్య, ఇప్పుడు వాగ్దాన భూమిలో 3వ పరిచర్య. ఇవి 3 సార్లు లాగటం. ఇక్కడ ఇంట్రెస్టింగ్, లాగుతుంది ఎవరు? ప్రవక్త కాదు, దేవుడు. ఈ దేవుడు ఇక్కడ లాగటానికి దేవుడు తనను తాను ఏంజల్ ఆఫ్ గాడ్, యెహోవా దూత అనే పేరు ఆయన పెట్టుకున్నాడు పిల్లలు. ఆమేన్. అందుకే మీరు వర్తమానంలో ప్రవక్త మెసేజ్లు చదువుతున్నప్పుడు కానీ, ఈవెన్ మోషే జీవిత చరిత్రలో కానీ, అబ్రహాము జీవిత చరిత్రలో కానీ యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత అని వస్తుంది.
ఈ త్రిత్వాన్ని నమ్మే వాళ్ళకి, మరి ముఖ్యంగా సంఘశాఖల వాళ్ళకి యెహోవా దూత అన్న ప్రతిసారి యెహోవా అంటే పెద్ద ఆయన, యెహోవా దూత అంటే యేసుక్రీస్తు అని అర్థం చేసుకొని ఉంటారు. ఎందుకంటే యాకోబు పిల్లల్ని ఆస్వాదించేటప్పుడు కూడా ఏమని ఆస్వాదిస్తాడంటే, ఇదిగో నా సమస్త కీడుల్లో నన్ను కాపాడిన దూత ఈ పిల్లల్ని కాపాడునుగాక అంటాడు. అలాగే అబ్రహాము ఎలియాజర్ని పంపించేటప్పుడు కూడా ఎలియాజర్కి ఏమని చెప్తాడంటే, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఆ యెహోవా దూత నీకు ముందుగా నడుచుకుంటా వెళ్ళి అతను ఆ వధువుని నీ కోసం సిద్ధపరిచి తీసుకొని వస్తాడని చెప్తాడు. అంటే రెబెకాను పట్టుకుంటుంది ఎవరు అంటే, రెబెకాను పట్టుకుంటుంది ఎలియాజర్ కాదు, రెబెకాను పట్టుకుంటుంది ఆ యెహోవా దూత పట్టుకుంటున్నాడు. అలాగే పౌలు అపోస్తల కార్యాల్లో మాట్లాడేటప్పుడు కూడా అక్కడ 14 రోజులు సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ కనపడినప్పుడు పౌలు అక్కడ ఏమని మాట్లాడతాడంటే, యెహోవా దూత ఏ యెహోవా దూతను నేను సేవించుచున్నానో, ఏ యెహోవా దూత వాడనో నేను, ఆ యెహోవా దూత రాత్రి నాకు కనిపించి అంటాడు. పద్దాకలు యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత, దాని ఇంగ్లీష్లో ఏంజల్ ఆఫ్ గాడ్, ఏంజల్ ఆఫ్ గాడ్, ఏంజల్ ఆఫ్ గాడ్, ఏంజల్ ఆఫ్ గాడ్ అని రాయబడుతుంది. ఎందుకు ఇలా రాశాడు అంటే పిల్లరా, మనకు కూడా దూతలు ఉన్నారు తెలుసా? అంటే నేను అంటుంది, బైబిల్లో దూతలు అనే పదం 3 రకాలుగా రాయబడింది. ఒకటి నిజంగా మికాయేలు, గాబ్రియేలు, ఈ దూతలందరికి కూడా దూతలని రాయబడింది. మికాయేలు, గాబ్రియేలు పడిపోయిన దూతలు కానీ పడిపోయిన దూతలు కానీ దూతలకి. రెండవది దూతలు అంటే వర్తమానికులను కూడా దూతలని రాశారు, 7 సంఘాలకు వర్తమానికుల్ని. మూడవది దూత అంటే నీ థియోఫనీయే నీ దూత పిల్లరా. ఆమేన్. నీ వాక్య శరీరం నీ దూత. అర్థమైందా? ఇప్పుడు యెహోవా దూత అంటే ఎవరు? దేవుని యొక్క వాక్య శరీరం. అర్థమవుతుందా? అందుకనే ప్రవక్త ఏంజల్ ఆఫ్ గాడ్, ఏంజల్ ఆఫ్ గాడ్, ఏంజల్ ఆఫ్ గాడ్ అని ఆయన ఎవరూ అర్థం అవ్వలేదు. ఎందుకంటే ప్రవక్త గుహలో కలిసినప్పుడు దేవుడు ఆయనకి మీసాలు గడ్డాలు లేవు. యేసు ప్రభు అంటే మనం బ్రదర్ బ్యానం దర్శనంలో చూశాడు యేసు ప్రభుని, దాదాపు 3 సార్లు చూశాడు. రక్షించబడినప్పుడు ప్రభు ఆయన కలిశాడు. ఆ రాత్రంతా ఏడుస్తూ ఉంటే గాల్లో ప్రత్యక్షమయ్యాడు. గాల్లో అలా తలుపు ముఖం అవతల వైపుకు నుంచొని కనిపించాడు రైల్వే ట్రాక్ దగ్గర బ్రదర్ బ్యానంకి. బ్రదర్ బ్యానం ప్రభువును అలా గాల్లో నిలబట్టడం చూసి అంటే దేవుడు అలాగే గాల్లో ఉన్నాడు. మళ్ళీ గట్టిగా పలికాడు, కలవలేదు. 3వసారి డియర్ జీసస్ యేసయ్యా అని అనగానే దేవుడు అలా తిరిగి ఈయన వైపు చూస్తే ఆ చూపులో ప్రపంచాన్ని కదిలించే అంత శక్తి ఉంది. అలాగే అంత దయాద్రంగా కూడా ఉంది. అది చూసి ఈయన మూర్ఛిల్లిపోయి పడిపోయాడు పిల్లరా. ఏడ్చి 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 కన్నీళ్లతో ప్యాంటు తడిసిపోయిందంట. అలా బ్రదర్ బ్యానానికి రక్షించబడినప్పుడు యేసు ప్రభువుని చూశాడు. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి యేసు ప్రభువుని చూశాడు. 3వసారి 200 అడుగుల ఎత్తున్న యేసు ప్రభువుని చూశాడు ఒకసారి దర్శనంలో. ఇలా యేసు ప్రభువుని ఇన్ని రకాలుగా చూశాడు బ్రదర్ బ్యానం. కానీ ఆయనకి గుహలో దేవుడు కనిపించినప్పుడు ఆయనకి మీసాలు లేవు, గడ్డాలు లేవు, ఆయన డిఫరెంట్గా ఉన్నాడు ఆయన. అందుకే ఈయన ఎవరు అర్థం కాలేదు, ఆయనకి అర్థం కాలేదు. ఆ ప్రతి మీటింగ్లోనూ ఆయన అగ్నిస్తంభంగా వచ్చేవాడు, ఆయనే మేఘస్తంభంగా వచ్చేవాడు, ఆయనే మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి జరిగే విషయాలన్నీ చెప్పేవాడు. కానీ ఆయన ఎవరు అర్థం కాలేదు ఆయనకి. మెల్లమెల్లగా వెళ్ళే కొద్దీ అర్థమైంది. ఇలా వచ్చింది ఎవరు అంటే థియోఫనీ రూపంలో ఉన్న దేవుడు. ఆమేన్. అందుకని ఆయన ఈ మెల్కీసెదెక్ ఎవరు అని వాక్యం బోధించాడు. మెల్కీసెదెక్ ఎవరని కాదు. ఆ వర్తమానంలో చదివితే మనం ప్రతి కూటములో కూడా స్టేజ్ మీదకి వచ్చి నా కుడి పక్కన నుంచొని వీళ్ళకి అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా కనపడుతున్న ఈ మెల్కీసెదెక్ ఎవరు అని. ఆమేన్. అంటే ఏంజల్ ఆఫ్ గాడ్ అన్నా, మెల్కీసెదెక్ అన్నా, థియోఫనీ అన్నా ఒక్కడే పిల్లర్. ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. సరే, దేవునికి దేవుని థియోఫనీ ఉంది, దాన్నే మెల్కీసెదెక్ అంటున్నాం. మనకి కూడా మన థియోఫనీ ఉంది. అవునా? నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు థియోఫనీ ఉందని పిల్లారా? హల్లెలూయా. మన థియోఫనీ 7వ పరిమాణంలో ఉందని ప్రవక్త చెప్పింది. యాక్చువల్గా 7వ పరిమాణం అంటే
కనీసం చాలామంది అనుకుంటే మన థియోఫనీ పక్కనే ఉంటుంది అనుకుంటారు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు అలా అబద్ధం చేసుకుంటారో తర్వాత చెప్తాను. మన థియోఫనీ 7వ పరిమాణంలో ఉంది. ఎక్కడుంది చెప్పండి గట్టిగా. థియోఫనీ గనక సాతాను కనపడితే ఎన్నికలో ఉన్నవాడేవాడో లేనివాడేవాడో అర్థమైపోద్ది పిల్లలు. అవునా కాదు? ఎవడు ఎన్నికలో లేనివాడో క్లియర్గా అర్థమైంది. దేవుడు అందుకనే మన థియోఫనీల్ని పరలోకంలో కూడా పెట్టలేదు. తెలుసు కదా, ఆకాశాలు 7 ఆకాశాలు ఉన్నాయి పైన, ఒకటి కాదు 7 ఆకాశాలు. అందరూ ఒక చోట లేరు పరలోకంలో కూడా. లోతరు గుంపు ఒక చోట ఉన్నారు, పౌలు గుంపు ఒక చోట ఉన్నారు, పాత నిబంధన వాళ్ళు ఒక చోట ఉన్నారు, అందరూ ఒక చోట లేరు. అందుకని అక్కడ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకరినొకరు కలుసుకోవట్లేదంట పరలోకంలో. అసలు వాళ్ళందరూ కలుసుకొని మనము వాళ్ళు కలుసుకుంటే చాలా అద్భుతంగా ఉండబోతుందని. ఆమేన్. 7 ఆకాశాలు ఉన్నాయి పైన. ఆ 7 ఆకాశాల్లో కూడా మన థియోఫనీ పెట్టాల. ఎందుకంటే ఈ 7 కూడా సాతానుగాడు వెళ్ళగలడు రాగలడు. అక్కడ ఎక్కడ పెట్టినా వాడు కనుక్కోగలడు. కానీ వాడు సమీపించలేని ఒక ప్లేస్ ఉంది. ఏంటది? 7వ పరిమాణం. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఆయన ఒక్కడే నివసించుచున్నాడు. ఆమేన్. మన థియోఫనీల్ని అక్కడ పెట్టాడు పిల్లల దేవుడు. హల్లెలూయా. ఎవరైనా డబ్బుల్ని దాచిపెట్టాలన్నా, వస్తువులను దాచిపెట్టాలని ఎక్కడ దాచిపెడతారు? సీక్రెట్గా లాకర్లో, చీకట్లో, కనపడకుండా దాచిపెడతారు. అవునా? కానీ దేవుడు ఎక్కడ దాచిపెడతాడో తెలుసా? వెలుగులో దాచిపెడతాడు. ఎందుకంటే సాతాను రాలేంది వెలుగులోకి రాలేడు వాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన థియోఫనీలో 7వ పరిమాణంలో ఉన్న ప్రభు అంటాడు, చిన్నపిల్లలను ఆటంకపరచుకొడి అని చెప్తూ, వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచున్నారన్నాడు. ఆమేన్. కాబట్టి మన థియోఫనీ ఇప్పుడు చూసుకోండి. ఇక్కడ మీరు కూర్చున్నారు. ఇక్కడ నేను ఉదాహరణ సరే నా గురించే చెప్తాను. నేను ఇక్కడ ఉన్నాను. ఇదే టైంలో నేను 18-20 సంవత్సరాల వయసులో ఉన్న ఒక బాడీ ఆ 7వ పరిమాణంలో దేవుడి సన్నిధిలో ఎదురుగా ఉంది. మీ అందరిది కూడా, మనందరిది కూడా. ఆమేన్. ఇంట్రెస్ట్ ఏంటంటే, నిన్ను నీ థియోఫనీ అక్కడున్న నీ బాడీ లాగుతూ ఉంటుంది అంట పిల్లలు. లాగుతూ ఉంటుంది. ఇంకా ప్రార్థన చేయి, ఇంకా వాక్యం విను, ఇంకా వర్తమానాలు చదువు, ఇంకా కూటాలు అటెండ్ అవ్వు, ఇంకా నువ్వు ఇంకా రావాలని ఆ బాడీ ఈ బాడీతో కాంటాక్ట్ అవుతూ ఉంటాయి అంట పిల్లలు. దీన్ని ప్రవక్త ఎలా చెప్పాడంటే, తల్లి గర్భంలో పిల్లోడు ఉన్నప్పుడు, తల్లి గర్భంలో పిల్లోడు జస్ట్ తల్లి గర్భంలో పడి ఒక 3 నెలలు ఉన్నప్పుడు కదులుతూ ఉంటాడు. కానీ ఈ తల్లి గర్భంలో వాడు ఎదుగుతూ ఉండగా 7వ నెల రాగానే ఆ పిల్లవాడి యొక్క ఆత్మను దేవుడు సృష్టిస్తాడు. ఆ ఆత్మ వచ్చి తల్లి చుట్టూ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది పిల్లలు. ఇక్కడ ఈ బయట ఉన్న ఆ పిల్లవాడు కడుపులో ఉన్న పిల్లవాడిని లాగుతూ ఉంటాడు. నువ్వు ఇంకా డెవలప్ అవ్వరా, గట్టిగా రావు, ఇంకా కొంచెం ఎనర్జీ తీసుకో, నువ్వు రావాలి బయటికి. ఎందుకంటే వాడు ఈ తల్లి గర్భాన్ని చీల్చుకొని బయటకు వస్తుంటే ఈ ఆత్మ ఎంటర్ అయింది పిల్లలు. అప్పుడు వాడు జీవించి ప్రాణం అవుతాడు. ఈ ఆత్మ శరీరం, ఈ లోపల ఉన్న దేహము ఒకదాన్ని ఒకటి లాక్కుంటుంది. ఈ బయట ఉన్నది లోపల దాన్ని లాక్కుంటుంది. అలాగే ప్రవక్త అన్నాడు, ఈ ఆకాశం కింద ఈ తల్లి గర్భంలో ఉన్నట్టు ఈ ఆకాశం అనే గర్భం లోపల మనం ఉన్నాము. ఈ ఆకాశానికి పైన మన థియోఫనీ దేహం ఉందంటాడు ఆయన. ఆ దేహం ఈ దేహాన్ని లాగుతూ ఉంటుంది అంట పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చివరి దినాల్లో దేవుని ప్రణాళిక మనల్ని ఎత్తబడే విశ్వాసంలోకి తీసుకురావాలి. ఆ హక్కు పత్రాన్ని మనకిచ్చి మనల్ని స్వాధీనం చేసి, ఆదాము ఎలా ఉండేవాడో మీ సత్యవాడక దేవుడు చూపించాలి. సత్యవాక్యాన్ని చూపించడం కాదు, వాక్యాన్ని పుస్తకాలు చూపించినా అర్థమైంది. దేవుడు ప్రణాళిక అది కాదు. యేసుక్రీస్తు ఎలా ఉండేవాడో, లేదా అసలు ఆదాము పడిపోక మునుపు ఎలా ఉండేవాడో, ఒకవేళ ఆదాముకి ప్యాంటు షర్ట్ వేసో లేకపోతే అవ్వక చీరగట్టో చక్కగా వదిలిపెడితే ఈరోజు అవ్వ ఎలా ఉండుండేది? పడిపోయిన అవ్వ కాదు, పడిపోని ఆదాం ఎలా ఉండుండేవాడు. అది ప్రపంచానికి దేవుడు చూపించాలని. అది దేవుని ప్రణాళిక చివరి దినాల్లో. ఆమేన్. ఆదాము కోల్పోతే కదా హక్కుపత్రం పోయింది. మనం పొందుకుంటే మనం ఇప్పుడు మరి ఆదాము వల్లగా అయిపోతాం. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఈ చివరి కాలపు పరిచర్య. మనల్ని పిలిచిన ప్రధానమైన ఉద్దేశం అదే. అయితే మనల్ని దశల వైజ్గా దేవుడు నడిపించుకుంటా వస్తున్నాడు. నిజమేనా? హల్లెలూయా. సరే, దీన్ని యెహోషువ గ్రంథంలో నుంచి కొన్ని అంశాలని మన ఈ 3వ ఈడ్పుకు సంబంధించి ఎందుకు చెప్తుంటే, ఈ 3వ ఈడ్పు, ఇప్పుడు 3 ఈడ్పులు అర్థమైనాయి కదా పిల్లారా? 3. ఇందులో ఈ 3వ ఈడ్పు సంఘటన ఛాయగా మొట్టమొదట రాయబడింది బైబిల్లో యెహోషువ గ్రంథంలో. పాత నిబంధనలో ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తం కిందనే యెహోషువ అప్పట్లోనే సూర్యుడిని ఆజ్ఞాపించాడు. సూర్యుడా నువ్వు ఆగిపో గిబియోన్లో, చంద్రుడా నువ్వు అయ్యాలోను ఆగిపో అని. పాత నిబంధనలో ఒక వ్యక్తి మొట్టమొదటిసారి ప్రకృతిని కమాండ్ చేసి సృష్టిని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఆదాము స్వభావం పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదటిసారి బైబిల్లో 3వ ఈడ్పు సంఘటన రాయబడిన మొట్టమొదటి సందర్భం. మీరు బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక సిద్ధాంతమైన, ఒక నియమమైన, ఒక చట్టమైన బైబిల్లో ఒకటి మనకు అర్థం అవ్వాలి అంటే మొట్టమొదట బైబిల్లో అది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి దాని ఆర్డర్లో చదువుకుంటా వస్తే చివరి వరకు ఆ సత్యం మనకు బయటపడింది పిల్లలు. బైబిల్ విధానం అది, బైబిల్ రాయబడిన విధానం అనమాట. ఏ విషయంలోనే అంతే. ఇప్పుడు మనం ఉదాహరణకి రక్షణ అనుకున్నాం అనుకో. రక్షణ మొట్టమొదట స్టార్ట్ అయింది ఎక్కడ? ఆదాము అవ్వలు పడిపోయిన తర్వాత దేవుడు వచ్చి వాళ్ళకి చర్మపు వస్త్రాలు పైన చేశాడు కదా. చర్మపు వస్త్రాలు, రక్తం కారుతున్న వస్త్రాలు వాళ్ళ మీద కప్పాడు ఒక గొర్రె పిల్లను బలించి. అక్కడి నుంచి రక్షణ స్టార్ట్ అయింది. అంటే ఆ రక్తము, రక్తం కప్పిన వస్త్రాలు, అక్కడ ఆ పాయింట్ నుంచి బైబిల్ మొత్తం వెళ్తుంది. మొన్న ఈ మధ్య వరం గారి చర్చి ఓపెనింగ్ అప్పుడు ఒక బ్రదరు కళ అనే అంశం తీసుకోండి అన్నారు. కళ బైబిల్లో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి. మొట్టమొదట కలగంది ఆది కాండంలో అబీమెలెకు కళ. అక్కడి నుంచి తీసుకోండి బైబిల్లో చివరి వరకు కళ్ళెట్టెల్ని చూడండి. అన్నిట్లో ఒక సత్యం ఉందని భలే అద్భుతమైన పాయింట్ చెప్పాడు, చాలా వండర్ఫుల్గా చెప్పాడు. సేమ్ వే 3వ ఈడ్పు ఈ హక్కు పత్రాన్ని పొందుకునే మన పరిచర్యలో చివరి కాలపు పరిచర్య, ఇది ఛాయగా మొట్టమొదట రాయబడింది ఎక్కడ అంటే యెహోషువ గ్రంథంలో. దాని సంపూర్ణత ఎక్కడంటే మన మధ్యలో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఇక్కడ జరుగుతూ ఉంది. ఆమేన్. కాబట్టి దాన్ని బేస్ చేసుకోవటానికే నేను ఈ టాపిక్ తీసుకున్నాను, యెహోషువ గ్రంథాన్ని. ఆమేన్, హల్లెలూయా. నాకు ఇంట్రడక్షన్కే గంట అయిపోయింది, నాకు ఇంకా అరగంట టైం ఉందనుకుంటా. కాబట్టి టాపిక్ కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం నేను జనరల్గా స్లోగానే చెప్తాను పిల్లారా, కొంచెం నన్ను భరించాలి. ఎందుకంటే నాది కొంచెం చెప్పటం స్లోగానే ఉంటుంది. యెహోషువ గ్రంథం ఎంతమంది చదివారు? ఒక పాయింట్, చదువు రానోళ్ళు ఎంతమంది ఉన్నారు? చదవటం రానోళ్ళు వెరీ గుడ్, చేయొద్దండి. వావ్, చాలా సంతోషం. ఓ, చాలామంది ఉన్నారు, ప్రైజ్ కార్డ్. చదువు రానోళ్ళు చక్కగా, దేవుడు చదువు రాని వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఇస్తాడు పిల్లల మామూలు వాళ్ళకన్నా కూడా. నేను బొంబాయిలో పరిచర్య చేసేటప్పుడు ఫస్ట్ రక్షించబడిన వాళ్ళల్లో అందరూ పనులకి వెళ్ళే వాళ్ళే. మా చర్చిలో ఉన్న వాళ్ళల్లో ఒక 30% చదువు రాదు. ఆశ్చర్యం వేసేది, పాటలు చదువుకున్న వాళ్ళు చూసి పడేవాళ్ళు, చదువు రానోళ్ళు వచ్చి మొత్తం అసలు ఏమి చూడకుండా మొత్తం పాటలు పాడేసేవాళ్ళు. అందులోనూ ఒక సిస్టరు అసలు టక్కని ఒక్కసారి ఉందంటే చాలు టక్క 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 తీసుకొచ్చి పాటలు పాడేసేది. కొన్ని 100 పాటలు ఆమెకు నోట్ అయి ఉండేవి. అప్పుడు అర్థమైంది, చదువునోళ్ళు పుస్తకం మీద సగం మైండ్ బేసేది, చదువు రానోళ్ళు వాళ్ళు విన్నదాన్ని, మాట్లాడిన దాన్ని, వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని ఇదే మనసులో పెట్టుకుంటారు. ఆమేన్. కానీ బైబిల్ రాసిన వాళ్ళు కూడా చదువు రానోళ్ళు, అది చాలా గొప్ప విషయం. పేతురు చదువు రానోడు, యోహాను చదువు రానోడు. చదువు రాని యోహానికి దర్శనాలు చూపించి ప్రకటన గ్రంథాన్ని రాశాడు దేవుడు. చదువు రాని పేతురు పత్రికలు రాశాడు. గొప్ప విషయం ఏంటంటే చదువు రాని వాళ్ళు రాసిన ఈ గ్రంథాలు చదవటానికి డినామినేషన్లో వాళ్ళు బీడీలు, పిహెచ్డీలు, ఎల్ఎల్డీలు చేస్తున్నారు. చూడండి ఎంత ఆశ్చర్యం. ఏలు ముద్ర వేసుకునే వాళ్ళు రాసిన గ్రంథాలని పెద్ద పెద్ద మహామహావాళ్ళు చదువుతున్నారు. వాళ్ళకి చదువు రాదు, కానీ దేవుని ఆత్మ ఉంది వాళ్ళ లోపల.
వాక్యం అర్థం అవ్వాలంటే నీకు చదువు కాదు కావాల్సింది, దేవుని ఆత్మ కావాలంతే. ఆమేన్, హల్లెలూయా. కానీ పాస్టర్ గారికి దేవుడు మంచి కఠినమైన పరీక్ష పెట్టారు. చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారంటే బాగా ఆత్మతో బాగా మీకు వాక్యాన్ని బోధించడానికి బాగా ప్రయాసపడుతున్నారు కావచ్చు. హల్లెలూయా, ఆమేన్. అయితే నాకు ఇంకో పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే, సహజంగా చదువుకున్న వాళ్ళకంటే కూడా చదువు రాని వాళ్ళకి వివేకం ఎక్కువ. నేను అబ్జర్వ్ చేసింది. 3, విశ్వాసం కూడా చదువు రాని వాళ్ళలో విశ్వాసం ఎక్కువ ఉంటుంది. బైబిల్ చెప్తుంది చదువు రక్కటని కాదు, కోర్స్ ఉన్న వాళ్ళకి రాదని కాదు, ఉండొచ్చు. లోకమందు బేదలైన వారిని విశ్వాసములో ధనవంతులుగా దేవుడే ఎన్నుకున్నాడని రాయబడింది. లేఖనమేనా కాదా అది? ఆమేన్. అయితే చదువు రాకపోయినా ఆడియో బైబిల్ పెట్టుకొని అయినా, వర్తమానాలు ఆడియో ప్రసంగాలు పెట్టుకొని అయినా వింటా ఉండండి. వాక్యం చదవటం రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క గ్రంథాన్ని పెట్టుకొని దాన్ని ధ్యానిస్తూ ఉంటేనే దాని లోపలికి వెళ్తాం పిల్లరా. సో యెహోషువ గ్రంథము, అందుకే ఎంతమంది చదివారని అడిగాను. మళ్ళీ చదువు రాని వాళ్ళు మాకు చదువు రాదంటారేమని ఎంతమంది ఉన్నారని ముందు దాని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది యెహోషువ గ్రంథాన్ని చదివారు? చేయొద్దండి ఇప్పుడు. పర్లేదు, దాదాపు అందరూ అంతే బైబిల్ చదివేవాళ్ళే. యెహోషువ గ్రంథాన్ని ప్రవక్త పాత నిబంధనలోని విమోచన గ్రంథం అన్నాడు పిల్లలు. ఇట్ ఈస్ ద రిడెంప్షన్ బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలోని విమోచన గ్రంథం. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఈ గ్రంథంలోకి వెళ్ళను, మనకు అరగంట టైమే ఉంది కనుక నేను కొన్ని అంశాలను ఇది స్టార్ట్ చేస్తాను. ప్రవక్త 1958 సంవత్సరం పిల్లరా, మనకు కూడా కొన్నిసార్లు జరగవచ్చు. ఆయనకి బిగినింగ్ నుంచి కూడా అంట ఎవరైనా కొత్త బైబిల్ ఇచ్చారనుకోండి, ఇట్లా తీగానే అది కరెక్ట్గా ఎవరిచ్చినా కానీ ఎప్పుడు ఇచ్చినా అది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఇట్లా వెళ్ళిపోయేదట. 1 కాదు 2 కాదు, ఆయన జీవితంలో కొన్ని వందల సార్లు జరిగిందంట. ఎవరైనా కొత్త బైబిల్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి బ్రదర్ బ్యానం ప్రార్థన చెయ్యంటే ఆయన ప్రార్థన చేసి సడన్గా తీస్తే కూడా అది అక్కడికి వెళ్ళేదంట. అనేక సార్లు ఆయన జీవితం జరిగిందంట ఆ సంఘటన. అలా జరుగుతూ ఉండగా 1958 సంవత్సరం, ఇది కూడా గుర్తుపెట్టుకు, 1958 ఆయన లైఫ్లో ఒక టర్నింగ్ అనమాట. తర్వాత చెప్పుకున్నది ఎందుకో కానీ. అయితే ఈ 1958 సంవత్సరంలో ఆయన ఒకరోజు ఇంట్లో కూర్చొని బైబిల్ని ధ్యానిస్తా ఉంటే సడన్గా ఆ గది కప్పులో నుంచి పైనుండి 2 చేతులు ఒక బైబిల్ని ఎలా పట్టుకొని ఆ ఇంటి కప్పులో నుంచి ఇట్లా దిగినాయి అంట పిల్లలు. పెద్ద చేతులు, బంగారంతో వెలిసిపోతా ఉంది. ఆ చేతిలో మూయబడిన బైబిల్ ఉంది. ఆ గదిలోకి ఇట్లా దిగొచ్చి అందులో నుంచి ఇట్లా ఆ చెయ్యి తెరుచుకోగానే బైబిల్ పేజీలు ఎలా పడిపోయినాయి, అందులో నుంచి ఆ పేజీలు వాటంతటా అవే అటు ఇటు కదిలి ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం దగ్గరకు వచ్చి ఆగిపోయినాయి. అందులో నుంచి దేవుడు ఈ అధ్యాయాన్ని చదవటం స్టార్ట్ చేశాడు. అసలు నాకు ఎంత అద్భుతంగా ఉండొచ్చు. పక్కన ఒక మనుషులు చదువుతుంటే నాకు అద్భుతంగా ఉంటుంది. ప్రవక్త దగ్గరికి దేవుడే వచ్చి ఆయన బైబిల్ చదువుతున్నాడు, ఈయన వింటున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది అసలు అది. ఆమేన్. చదువుతూ ఈ 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం, 1వ అధ్యాయం 1వ నుంచి 9వ వచనం వరకు ఈయన చదివి, ఇది నీ యొక్క 3వ ఈర్పు పరిచర్య, లేక ఇది నీ యొక్క పరిచర్య అని చెప్పి దేవుడు ఆయన సెలవిచ్చాడు పిల్లలు. చెప్పండి, ఆయన పరిచర్య అంటే చెప్పాను కదా, అందులో మనం కూడా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. అంటే యెహోషువ గ్రంథం మన పరిచర్య, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యెహోషువకు దేవుడే ఉన్నాడు, నీ దినములన్నిట అందులో ఎవ్వరూ నీ ఎదురు నిలవలేరని సెలవిచ్చాడు. అవునా? ప్రవక్తకి ఆ రోజు దేవుడు చెప్పిన మాట, నువ్వు బ్రతికున్నంత వరకు నీలో ఉన్న ఈ గిఫ్ట్, ఈ హృదయ రహస్యాలు పట్టుకట్టే పరిచర్య, ఈ అంత తెలుసుకుంటున్నాడు కదా ఆయనకి దేవుడు చెప్పింది, నువ్వు ఉన్నంత వరకు ఈ గిఫ్ట్ ఇంకొక మనిషి మీద పనిచేయదు అని చెప్పాడు. నువ్వు భూమి మీద ఉన్నంత వరకు ఈ హృదయ రహస్యాలు ఎరిగే ఈ పరిచర్య, ఈ గిఫ్ట్ ఇంకొక మనిషిలో పనిచేయదు. ఎందుకు అంటే మాకు కూడా ఈ వరం ఉంది, మేము కూడా ప్రవక్తలమని చాలామంది వచ్చారు ఉన్నప్పుడే.
కానీ బిగినింగ్లోనే దేవుడు చెప్పాడు, నువ్వు భూమి మీద ఉన్నంత వరకు ఈ గిఫ్ట్ మరొక వ్యక్తికి రాదు అని. ఆమేన్. అలాగే నీ ప్రార్థన ఎదుట ఏదీ నిలవలేదు, చెప్పాడా లేదా? ఆమేన్. హల్లెలూయా. యెహోషువకు చెప్పాడు ఆ రోజు కూడా, నీవు బతికున్నంత వరకు నీ దగ్గరికి ఎవరు రాలేరు. నాకు ఆశ్చర్యం, ఒకవేళ యెహోషువ ఎంతకాలం బతికాడు? 110 ఏళ్ళు బతికాడండి, అవునా? 110వ సంవత్సరంలో ముసలివాడైపోయి కర్ర పట్టుకొని ఆ రోజు యుద్ధానికి వెళ్ళిపోయిన మహామహా వీరులందరూ యెహోషువ ముందు ఓడిపోవాల్సింది, అవునా కదా? అసలు ఒక మనిషికి దేవుడు ఇంత గొప్ప వరం ఇచ్చాడా? నువ్వు బ్రతికున్నంత వరకు నిన్ను యుద్ధములో ఎవడు అసలు ఎంత వరం పిల్లారా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అసలు ప్రవక్తకి దేవుడు ఇది నీ పరిచర్య అని చెప్తే ఆయనకి ఎలా ఉంటుంది అసలు? అంటే నీ ముందు ఏ బిషప్, ఏ రెవరెండ్, ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజు ఎవ్వరు కూడా నీ ముందు నిలవలేరు. అది ఆయనకి ఇచ్చిన మాట పిల్లారా. ఎలా ఫీల్ అయి ఉండాలి ఆయన? హల్లెలూయా. ఆమేన్. దేవుడికి తన ప్రజలను ఎలా బలపరచాలో తెలుసండి, ఎలా పురికొల్పాలో తెలుసు, ఎలా ధైర్యపరచాలో తెలుసు. అసలు ఎంత గొప్ప వాగ్దానం. యుద్ధంలోకి వెళ్తే మనం సేఫ్టీగా వస్తామో రాదో ఎవరికి గ్యారంటీ లేదు. అలాంటిది ఇతను నువ్వు చనిపోవు. ఇంకా మీరు ప్రపత్వ శిఖరం అనే వర్తమానంలో ప్రవక్త చెప్తాడు, ఆయనకే కాదు ఆయన సైన్యం 6 లక్షల మందిలో ఒక్కరు కూడా చచ్చిపోరని సెలవిచ్చాడంటే యెహోషువకి. అది బైబిల్లో రాయబడలా. దాని లోపల దేవుడిచ్చిన మీనింగ్, నీ 6 లక్షల సైన్యములో ఒక్కరు కూడా చనిపోరు, ఒక్కడికి కూడా కాలు ఎరగదు, చెయ్యి ఎరగదు, ఒక్కడి కన్ను పొడుచుకోదు, ఒక్కడికి కూడా కనీసం చిన్న గీతకు కూడా పడదు. మీరు పుత్రశిఖారం పార్ట్ 1లో చదవండి. నాట్ ఈవెన్ ఏ స్క్రాచ్, ఒక చిన్న గీతకు కూడా మీలో ఎవరికి పడదని. ఏం యుద్ధం పిల్లారా? చిన్న గీత పడకుండా అన్ని యుద్ధాలు చేసి, మొన్న చిన్న యుద్ధం ఇండియా పాకిస్తాను చిన్నగా కొట్టుకుంటేనే చాలామంది చచ్చిపోయారు. ఇప్పుడు అమెరికా లాంటి బలమైన దేశం వెళ్ళిపోయి ఇజ్రాయేల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంటే 2 వైపులు చచ్చిపోయారు. ఇజ్రాయేల్ కూడా చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోలే, డ్యామేజ్ అయింది. కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు పోరాడారు. ఒక్క ఊరు కాదు, పట్టణాలు కాదు, జయించుకుంటా ఒక్క అలా అనేకమైన వాటిని జయించారు. అయినా కానీ మొత్తం యుద్ధంలో ఎవరు చచ్చిపోరు, ఎవరికి ఏ డ్యామేజ్ జరగదు, ఈవెన్ ఎవరికి కాళ్ళు చేతులు ఎరగటం కానీ చిన్న గీత కూడా పడదు. ఇది ఆయన ఇచ్చింది. అసలు నాకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అసలు యెహోషువని ఇంత వీరుడుగా అసలు దేవుడు ఎలా తయారు చేశాడు? అసలు యెహోషువ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది? ఐగుప్తులో బానిస. ఐగుప్తీలను చూస్తే గజగజ వణుకి తలెత్తుకోవాలంటే కూడా తలెత్తితే కొరడ దెబ్బలో. తన కళ్ళ ముందే ఒక చిన్న పిల్లోడుగా, యవ్వనస్తుడుగా వెళ్ళిపోయి ఆ ఇటుక బట్టీల్లో వాళ్ళు చేసే గోడలు కడుతా వాళ్ళకి మాట ఎదురు తిరిగితే చంపేసే రోజులు. తన కళ్ళ ముందే తన తోబుట్టువులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆడపిల్లలను వాళ్ళు వచ్చి బలవంతాన తీసుకెళ్ళి అత్యాచారం చేస్తున్న నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళ ఇళ్ళ మీద పడి వాళ్ళు ఇష్టరాజ్యంగా చేస్తున్న ఎదిరించలేని పరిస్థితి. పనిచేసే దగ్గర కొరడాలతో కొట్టిన కాళ్ళు పట్టుకొని బతిమలాడటం తప్ప ఎదిరించడం తెలియదు. ఇలాంటి ఒక బానిసల్ని, ఇలా పెరిగిన ఒక యవ్వనస్తుణ్ణి ప్రపంచంలోనే అత్యంత బలమైన ఒక యుద్ధ సూర్యుడిగా దేవుడు మార్చడం ఎంత గొప్ప విషయం పిల్లారా. ఆమె ఎలా మార్చాడు చూడండి. అలా బానిసగా అసలు ఐగుప్తీయులు చూస్తేనే తలెత్తుకోకుండా వణికిపోయేటువంటి స్థితిలో పెరుగుతున్న ఏళ్ళని తీసుకొని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేపించి గెలిపించాడు. తర్వాత పక్కన ఉన్న సీహోన్ అనే రాజుతో, ఓగ్ అనే రాజుతో, బలమైన రాజులతో చేపించాడు. అసలు మోషే చనిపోయిన తర్వాత అయితే అసలు ఒక దేశంలో తీసుకెళ్ళి ఈ దేశంలో ఉన్న మొత్తాన్ని నువ్వు చంపేసేయని సెలవిచ్చాడు. యెహోషువకి ఇచ్చిన యుద్ధం కూడా మామూలు యుద్ధం కాదు పిల్లలు. యాక్చువల్ గుర్తుపెట్టుకోండి, ప్రేమ అంటే ఏందో కూడా ఈ గ్రంథంలోనే రాయబడిందంట. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట.
చాలా ప్రవక్త పరిచర్యలో 7వ దూత పలుకు దినముల్లో దేవుని మర్మములన్నీ సమాప్తమగునని చెప్పాడు కదా. బైబిల్లో ఒక 16 సంగతులు మర్మంగా రాయబడ్డాయి. ఆ 16 సంగతులు చివరి కాలంలో ప్రత్యక్షమవుతాయి అన్న విషయాన్ని మరి అయ్యలారా ఇదేనా సమయం అనే వర్తమానం చదివితే మీకు అందులో మర్మాల సంఖ్య కూడా వివరించి 1, 2, 3, 4, 5, 6, 7 అని మొత్తం 16 విషయాలు చెప్పుకుంటూ వస్తారు ప్రవక్త. అయ్యలారా ఇదేనా సమయం అని 16 మర్మాలు చివరి దినాల్లో బయలుపరచబడితే అని. అందులో తండ్రి కుమార నామల బాప్తిస్వం కాదు, యేసుక్రీస్తు నామల బాప్తిస్వం అనేది అది 14వ మర్మం. మొదటిది దేవుని రాజ్య మర్మాలు, 42 ఉపమానాల అర్థం, ఆది పాపం, ఇలా ఒక్కొక్కటి మొత్తం లిస్ట్ ఉంటుంది. అందులో ఐ థింక్ 6వదో 8వదో కృప సరిగా అర్థం చేసుకొనబడుట, కృపను గూర్చిన మర్మము అని ప్రవక్త సెలవిచ్చాడు. కృప మర్మం ఏంటి పిల్లరా? నాకు చాలా ఆశ్చర్యం వేసిన సంగతి. కృపను క్రైస్తవ సమాజం లేకపోతే ఇంతకుముందున్న సంఘకాలాలు కానీ కృప అనే దాన్ని కూడా అపార్థం చేసుకున్నారంట. గ్రేస్ స్ట్రైట్ అండ్ అవుట్ అంటాడు. మీరు తర్వాత అయినా కానీ వెళ్ళి అయ్యలారా ఇదేనా సమయం అనే వర్తమానం తీస్తే అందులో డైరెక్ట్గా మర్మాలు పేర్లు చెప్పి మరీ చెప్తాడు ప్రవక్త. మిస్టరీ, పలానా మిస్టరీ, పలానా మిస్టరీ అని. కాబట్టి మీకు పారాగ్రాఫ్ కూడా చెప్తాను, చదవాలనుకున్న వాళ్ళు మళ్ళీ అయిపోగానే తీసి చదవచ్చు. ఇక్కడ 245వ పారాగ్రాఫ్ నుంచి ఇదిగో ప్రవక్త ఇదిగో 1వ మిస్టరీ, 2వది, 3వది, 4వది, 5, 6 అని పేర్లు చెప్పి ఆయన ఈ 16 మర్మాల గురించి చెప్పుకుంటా వచ్చాడు. ఈయనక మళ్ళీ ఒకసారి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందులో ఈ 8వది ఈ కృపను గూర్చిన మర్మము చివరికి అర్థమైందంట. కృప అన్నా కూడా కృప ప్రేమతో ముడిపడి ఉంటుందండి. అంటే క్రైస్తవ సమాజానికి ప్రేమ అంటే అర్థం కాలేదు, కృప అంటే అర్థం కాలేదు అన్నది ఆయన మీనింగ్. అర్థం చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త చాలా సింపుల్గా మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం, యెహోషువ కృపకు సాదృశ్యం చాలాసార్లు వినే ఉంటారు కదా, అవునా? మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం, కృప యెహోషువ కృపకు సాదృశ్యం. అందుకే కృప ధర్మశాస్త్రానికి ముందు ఉంది, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఉంది, కానీ పూర్తిగా అది ఆపాదించబడలేదు. ఎంతవరకు అంటే ధర్మశాస్త్రం చనిపోతేనే అప్పుడు కృప ఆపాదించబడుతుందని ప్రవక్త చెప్పుకుంటా వచ్చాడు. అందుకని గ్రంథం ప్రారంభంలో మోషే చనిపోయాడు కాబట్టి నువ్వు లెగువు అంటాడు దేవుడు. చూడండి, అంటే మోషే బతుకున్నంత వరకు యెహోషువను లేపలేడు దేవుడు. అసలు ఎంతో పెద్ద మర్మాన్ని చాలా సింపుల్గా 2 వ్యక్తుల జీవితంతో ప్రవక్త పోల్చుకుంటూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రము, యెహోషువ కృప. ఆమేన్, చెప్పండి గట్టిగా అందరూ. మోషే ధర్మశాస్త్రము, యెహోషువ కృప. మళ్ళా చెప్పండి. హల్లెలూయా. కృప అంటే ఏందో 2 వ్యక్తుల రూపంలో చూపించాడు. వెరీ సింపుల్. ఓకే, అందుకనే యెహోషువ మోషే పరిచర్య కంటే ముందు ఉన్నాడు ఐగుప్తులో, మోషే వచ్చిన తర్వాత మోషే అరణ్యంలో ఉన్నాడు, మోషే వెళ్ళిపోయిన తర్వాత వాగ్దాన భూమిలోనూ ఉన్నాడు. మోషే వాగ్దాన భూమి దాకా వచ్చాడు కానీ మోషే లోపలికి వెళ్ళలేదు, తెలుసు కదా. సరే, పైకి వెళ్ళి తర్వాత వచ్చి కనిపించాడు, అది వేరే విషయం. కానీ మోషేని వాగ్దాన భూమిలోకి పోనివ్వాల. అంటే ధర్మశాస్త్రం నిన్ను 3వ ఈర్పులోకి తీసుకెళ్ళలేదు, ధర్మశాస్త్రం ఎత్తబాటులోకి తీసుకెళ్ళలేదు. ఆమేన్. ధర్మశాస్త్రము, ఇంకో మరో విషయం ఏంటంటే ధర్మశాస్త్రం మరియు కృప ఒకే ఆజ్ఞ యొక్క 2 కోణాలు అని సెలవిచ్చాడు. దే ఆర్ ద 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ కమాండ్మెంట్. అంటే ఒకే ఆజ్ఞ యొక్క 2 లక్షణాలంట.
ధర్మశాస్త్రం కృప. కొంచెం థియరీ కొంచెం హార్డ్గా ఉంటుందిలే, తర్వాత అర్థమైంది. టెన్షన్ ఏం పడకండి, వింటా ఉండండి, ఇబ్బంది ఏమీ లేదు. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు చూడండి, మోషే ఎవరు అనుకున్నాం? యెహోషువ. చాలా మందికి ఉన్న అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం కొట్టి చంపొద్ది, కృప అంటే క్షమించడం అనుకుంటారు. అది కాదు మీనింగ్. అందుకని కృప అనేది మర్మము చివరి దినాల్లో బయలుపరచబడుతుందని ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ధర్మశాస్త్రం అంటే నువ్వు నరహత్య చేయొద్దు, నువ్వు వ్యభిచరించొద్దు, నువ్వు పాపం చేయొద్దు, నువ్వు విగ్రహారాధన చేయొద్దు, ఇలా ఉంచొద్దు. సేమ్ వర్తమానంలో పొట్టి బట్టలు వేసుకోవద్దు, లిప్స్టిక్ వేసుకోవద్దు, మేకప్ వేసుకోవద్దు, జుట్టు కత్తిరించుకోవద్దు, ఆభరణాలు పెట్టుకోవద్దు, సంఘశాఖలతో సహవాసం చేయొద్దు. ధర్మశాస్త్రం మంచిదే. కానీ కృప ఏంటంటే చూడండి, ఇప్పుడు యెహోషువని పిలిచింది దేనికి? యెహోషువని పిలిచింది ఈ దేశములో ఉన్న కానానీయులు, పెరిజ్జీయులు, హిత్తీయులు, హివ్వీయులు మొత్తాన్ని చంపేయి. కృప అంటే నరికేయటం, చంపేయటం, పాతెట్టడం. ఆలోచించండి, కృప అనే దానికి మనోళ్ళ మీనింగ్ ఏంటి? పాత నిబంధనలో దేవుడు ఏం తప్పు చేసినా కొట్టేవాడు, కొత్త నిబంధనలో అంతా క్షమించటం. యేసయ్య క్షమించే దేవుడు, ఏ పాపం చేసినా క్షమించే దేవుడు. అది కాదు కృప అంటే. కృప అంటే పాపాన్ని చంపే సామర్థ్యం ఇవ్వటం. పిల్ల అర్థమవుతుందా? కృప అక్కడున్న కానానీయులు చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు మొత్తాన్ని చంపేసే పవర్ ఇచ్చింది అక్కడ. ఉదాహరణకి నరహత్య వ్యభిచరించొద్దు అని చెప్తుంది, లేకపోతే నువ్వు బూతు సినిమాలు చూడొద్దు అని చెప్తుంది, లేకపోతే నువ్వు చెడు మాటలు మాట్లాడొద్దు అని ఉంది. వాడికి మాట్లాడొద్దు అని ఆశ ఉంది, కానీ చేసే శక్తి లేదు. కృప వస్తే వస్తుంది, ఆ లోపల వాంఛను చంపే శక్తి ఇస్తుంది పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తాగుడిని చంపే శక్తి, లేకపోతే వ్యభిచారాన్ని చంపే శక్తి, ఆ బూతులు మాట్లాడే శక్తి, మొత్తాన్ని చంపే శక్తిని ఇస్తుంది కృప. అర్థమవుతుందా? సంఘశాఖలు అర్థం చేసుకున్న కృప ఏంటి? అది కాదు. యేసయ్య ఏమండో కృప అంటే అది కాదు. అక్కడ నరహత్య చేయొద్దు అన్నాడు, వ్యభిచరించొద్దు అన్నాడు. అంటే ఇక్కడ వ్యభిచారం చేస్తే క్షమిస్తానన్నది కాదు కృప. ఆ వ్యభిచారం చేసే ఆత్మను చంపే శక్తి ఇస్తున్నాడు దేవుడు. అందుకని సిలువ ఏం చేసింది? నీకు పునరుద్ధానపు శక్తినిచ్చి ఆ పాపాన్ని చంపే శక్తిని నీకు ఇస్తుంది. ఇంకోటి చూడండి, కృప అనే దానికి మూలం ప్రేమ. ఓకే, ఇప్పుడు యెహోషువ స్వభావం ఎంత భిన్నంగా ఉందో ఆలోచించండి. యెహోషువకి ఏం చెప్పాడు? ఎళ్ళు, యెరికో పట్టణంలోకి వెళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరు కనపడినా వదిలిపెట్టకుండా చంపే అన్నాడు. యుద్ధంలో నువ్వు సహజంగా కత్తి పట్టుకొని వచ్చిన నువ్వు చంపావంటే న్యాయం ఉంది, మగవాళ్ళని, వయసులో ఉన్న వాళ్ళని. యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? పెద్దోళ్ళనే కాదు, ఇంటికి వెళ్ళిపోయి పండు ముసలోళ్ళు లేవకుండా కూర్చున్న వాళ్ళు కూడా, అయ్యా నేనేం చేస్తానయ్యా అంటే కూడా, ముసల్దానా అని చెప్పేసి కోసేయి, కొట్టు, నరుకు. అంతేకాదు పసిపిల్లలు ఎవరి పిల్లలైనా ముద్దుగానే ఉంటారు. అది ఫిలిస్తీన్ల పిల్లలైనా, ఇజ్రాయేలీల పిల్లలైనా, ఎవరి పిల్లలైనా ముద్దుగానే ఉంటారు. యుద్ధం సహజంగా ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళని పిల్లల్ని చంపకూడదు, యుద్ధ నీతి. కానీ యెహోషువకి చెప్పింది ఏంటి? పసి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి రాళ్ళ కొట్టి నరికేయండి, వాళ్ళని కూడా పొడిచి చంపండి అని. ఇంత క్రూరంగా మనిషి గనక చంపితే మనిషి మైండ్ ఎలా ఉంటుందో పిల్లరా? ఎంత కఠినంగా మారిద్ది. అలా పిల్లల్ని, ముసలి వాళ్ళని అందరినీ చంపి నరికి వాళ్ళు ఇంటికి వస్తే ఎలా ఉండాలి? కానీ వాళ్ళలో ఉన్న స్వభావం ఏంటో తెలుసా? ఫిలిస్తీన్ల పిల్లల్ని కానీ, ఫిలిస్తీన్లకు సంబంధించిన వాళ్ళని కానీ, ఆ పాపంలో ఉన్న వాళ్ళని కానీ అంత కఠినంగా చంపారు. వీళ్ళల్లో చిన్న పిల్లోడికి గాయమైనా అల్లాడిపోయి ఎత్తుకున్నారు. అక్కడేమో ఎనలేని కసి, ఇక్కడ ఎనలేని జాలి, ఎనలేని కోపం, ఇక్కడ ఎనలేని ప్రేమ. రెండు ఎక్స్ట్రీమ్ లైఫ్ అది. ఇది కృప అంటే, ఇది ప్రేమ అంటే. సంఘశాఖల్లో ప్రేమ అంటే సహజంగా ఏమర్థం చేసుకుంటారో తెలుసా? ప్రేమ అంటే మనం అందరినీ ప్రేమించాలి. ఏ డినామినేషన్ అయినా మనం అందరినీ ప్రేమించాలని కలుపుకుంటారు. ఎలాంటి వాళ్ళైనా మనం ప్రేమించాలని కలుపుకుంటారు. ఇది కాదు ప్రేమ.
అక్కడ చూడండి, యెహోషువ కానానీయులు, పెరిజ్జీలు, హిత్తీయుల్ని ఎంత కర్కశంగా చంపాడో, వీళ్ళ మధ్యలో ఒకడు తప్పు చేశాడు, ఆకాను అని. ఆకాను అనేవాడు ఒక వస్త్రాన్ని దాచిపెట్టుకొని లోపల పెట్టుకొని అబద్ధం ఆడితే దేవుడు ఈ ఆకాను వాడి కుటుంబాన్ని, వాడి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపమన్నాడు. వీళ్ళల్లో పాపం ఉన్నవాడిని కూడా ఏరి పాడేశాడు. అదే యెహోషువ వాళ్ళల్లో కొందరికి ఇబ్బంది కలిగితేనే తల్లడిల్లిపోయినట్టుగా మనకు లేఖనాల్లో ఉంటుంది. అంటే వాక్యాన్ని ప్రేమించేది దేవుడు. నిజంగా పిల్లరా, దీని ఇంకా అంటే దేవుని మనసు ఇక్కడే దాచబడింది. నువ్వు దేవుని ప్రేమలోకి వెళ్ళినప్పుడు హృదయము పరిపూర్ణంగా మెత్త కాగలదు, స్పాట్ కొంచెం టైంలోనే పరిపూర్ణ కఠినం కాగలదు. ఇలా ఉంటుంది థర్డ్ పుల్, ప్రవక్త చెప్పిన ఎగ్జాంపుల్స్. సరే, మీకు ఇంకా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. యోసేపు ఉన్నాడు. యోసేపు తెలుసు కదా, యాకోబు రాహేళ్ల యొక్క ప్రేమపుత్రుడు. ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత పుట్టాడు. యోసేపు పుట్టగానే మావింటి విముక్తి వచ్చేసింది ఆయనకి. హ్యాపీగా యోసేపు పుట్టాడు, వెళ్ళాలనే వాంఛ కలిగింది. యోసేపు పెరుగుతున్నాడు, వాగ్దాన భూమికి తీసుకొచ్చాడు. వచ్చే ప్రయాసలో అన్నదమ్ములు అతన్ని బాధ పెట్టారు. వాగ్దాన భూమిలోకి వచ్చినా కూడా అన్నదమ్ములు అతన్ని అవమానపరిచారు, బాధపరిచారు, చాలా బాధ పెట్టాడు. చిన్న వయసులోనే మరి తల్లిని పోగొట్టుకున్నాడు. పెద్దమ్మ లేకపోతే పిన్నుల మధ్యలో పెరిగాడు. అన్నదమ్ములు ప్రేమిస్తారు అనుకుంటే అవమానపరిచారు. తోడబుట్టిన అన్నదమ్ములే అతన్ని పరాయి వాళ్ళకి అమ్మేసి, వాళ్ళ బట్టలు ఊడదీసి, కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి ఆ వాగ్దాన భూమికి తీసుకెళ్ళి. చూపిల్లారా, యోసేపుని మిగిలిన అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమించి యోసేపు కోసం ఒక భూమి కొన్నాడంట, యోసేపు కోసం ఒక బావి తవ్వాడంట ఆయన. మనకి అది బైబిల్లోనే రాయబడింది కదా, సుఖారు అనే ప్లేస్లో ఒక బావి తవ్వించాడని. అన్నదమ్ములు యోసేపుని అంత బాధ పెట్టారు, యోసేపుని అమ్మేశారు. పరాయి దేశంలో కూడా కష్టాలు పడ్డాడు. పని చేసుకునే చోట ఎంతో నమ్మకంగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ 300 మంది పని వాళ్ళ పైన ఓనర్ కొడుకు అతను. యాకోబు దగ్గర 300 మంది పని వాళ్ళు ఉన్నారు. అంత పెద్ద ధనవంతుని ఇంట్లో బుద్ధుల కొడుకు. అలాంటి వాడు ఈరోజు పనివాడిగా మారిపోయాడు. కాళ్ళకి చేతులకి సంఖ్యలు ఉన్నాయి. ఏడ్చుకుంటా పోయి ఉంటాడు. మా నాన్నకు తెలిస్తే వచ్చి కాపాడుతాడేమో నన్ను, మా నాన్న కాపాడుతాడేమో, మా నాన్న కాపాడుతాను ఎదురు చూసి ఉండొచ్చు. ఎన్నో రోజులు గడిచి నీ నాన్న రాలేదు. అలాగ ఐగుప్తులో కష్టాలు పడుతున్నాడు. అయినా దేవుడు విడిపిస్తాడేమో అనుకుంటే ఆయన మీదనే ఆయన తీసుకొని వెళ్ళి ఒక నేరం మోపి తల్లి లాంటి దాని మీద వీడు రేప్ అటెంప్ట్ చేశాడంట అని తీసుకెళ్ళి ఆయన జైల్లో వేశారు. ఉన్న పెరిగిన దేశంలో పరువు పోయింది. ఒకవేళ వాళ్ళ నాన్న ఇప్పుడు వచ్చినా తల్లిలాగా పెంచిన దాని మీదకి రేప్ అటెంప్ట్ చేశాడా అంటే నా తండ్రి దగ్గర నా ముఖమేం చూపించుకోను, నేను తప్పు చేయలేదు అని దేవుడు తప్ప నాకు ఎవరు సాక్ష్యం లేదని దేవుడి మీదే ఆధారంతో బతుకుతున్నాడు. అక్కడ బైబిల్ ఏమంటుంది, యెహోవా అతనికి తోడై ఉండి నేను రాయబడింది. అక్కడ దేవుడు తీసుకెళ్ళి ఆయన్ని ఫరో సింహాసనం దగ్గరికి హెచ్చించాడు. బాగుంది, మనకు తెలిసిన స్టోరీయే. ఓకే, 7 సంవత్సరాలు గడిచింది, పెళ్ళయింది, 2 కొడుకులు పుట్టారు, సమృద్ధి కలిగింది. ఆమేన్. తర్వాత కరువు వచ్చింది. కరువు సమయంలో వాళ్ళ అన్నలు ఆయన చూడటానికి బయలుదేరి వచ్చారు. వాళ్ళ అన్నలు చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ అన్నల్ని చూడగానే పక్కకి వెళ్ళిపోయి కూర్చొని, వాళ్ళ అన్నలు కొనటానికి వస్తే పక్కకి వెళ్ళిపోయి కూర్చొని కన్నీరు పెట్టి ఏడ్చేస్తాడు. మా అన్నలు అయ్యో పాప, ఇంత కష్టాల్లో ఉన్నారు, ఎంత కరువులో ఉన్నారా, అయ్యో ప్రభువా అని ఏడ్చి వాళ్ళందరూ
ఆ 10 మంది లైన్లో నుంచొని, సార్ మా దేశంలో కరువు వచ్చింది, మీ దగ్గర ధాన్యం కొనడానికి వచ్చాం అని చెప్పేసి మళ్ళీ రూబేను, సిమియోను అందరు లైన్లో నుంచి అడుగుతుంటే పక్కకి వెళ్ళి మళ్ళీ ఏడ్చుకుంటాడు. అలా బయటకు వస్తాడు. వచ్చి మీరు గూఢచారులు అంటాడు. ఇప్పుడే కదా ఏడ్చావు పక్కకి వెళ్ళి. మీరు గూఢచారులు, మా దేశ రహస్యాలను పట్టుకెళ్ళడానికి వచ్చారు, అరెస్ట్ చేసేయడం వెళ్ళ అంటాడు. విచిత్రం చూడండి. అప్పుడే వెళ్ళాడు, ఏడ్చాడు. అన్న రూబేను, అన్న సిమియోను, అన్న లేవి అని ఏడ్చాడు. కళ్ళు తుడుచుకున్నాడు. అనాయింటింగ్ మారింది. వచ్చాడు. ద్రోహుల్లారా, దుర్మార్గుల్లారా, అరెస్ట్ చేసేయడం వెళ్ళ అన్నాడు. మొత్తం తీసుకెళ్ళి జైల్లో పడేశారు. దెబ్బ గుండెలు అదిరిపోయినాయి వాళ్ళకి. మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చాడు. నేను వాళ్ళని చూశాడు, మళ్ళీ ఏడ్చాడు. మళ్ళీ ఒకడిని పట్టుకుని అందరం వదిలిపెట్టేశాడు. మళ్ళీ చూడండి, ఈసారి మీ తమ్ముడు కూడా రావాల్సిందే అన్నాడు. ఈసారి వాళ్ళ తమ్ముడితో పాటు వచ్చారు. వాళ్ళ తమ్ముడితో పాటు వచ్చినా కానీ చూశాడు. తమ్ముడిని చూసి దుఃఖం ఆపుకోలేక పక్కకి వెళ్ళిపోయి ఎక్కిలు పెట్టి ఏడ్చాడని రాయబడింది. మళ్ళా బయటకు వచ్చి నిత్యంగా మీరు వేగు చూచువారే. ఆలోచించండి, అసలు ఒక మనిషి ఒకే టైంలో ఎంత కఠినంగా, ఎంత మెత్తగా ఎలా ఉండగలుగుతున్నాడు పిల్లలు? అసలు సాధ్యమంటారా? అదే నువ్వు దేవుని ప్రేమలోకి వెళుతున్నప్పుడు దేవుని అభిషేకం ఇలా మార్చిద్ది పిల్లలు. అసలు యెహోషువ ఆ రోజు వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి మగవాళ్ళని, ఆడవాళ్ళని, పసిపిల్లల్ని అందరినీ కొట్టి నరికి గొంతు కోసి వాళ్ళకి బండకేసి కొట్టి ఆ చేతులు రక్తం అంతా కడిగి అవన్నీ చూసుకొని అలసిపోయినాక ఇంటికి వచ్చి అన్నీ కడుక్కొని వాళ్ళ మనవడిని ఎత్తుకొని చాలా వాడు మనవడు వెళ్తా కింద పడితే కాలు దెబ్బ తగిలితే, అరే కాలు దెబ్బ పడిందా, జమీమా ఏదో పేరు అనుకుందా, ఎలా చూస్తే బిడ్డని పట్టుకోలేకపోయాడు. చిన్న బిడ్డకి చిన్న కాలు గోర్లు వేసిపోతే అల్లాడిపోతున్నాడు. ఇక్కడ ఆయన్ని ఏమో పొడిచి చంపేశారు. అసలు ఎట్లా సాధ్యం ఇది? అందుకనే పిల్లారా, పరిపూర్ణ ప్రేమ అంటే పాపం మీద పరిపూర్ణ కఠినత్వం, అలాగే వాక్యం మీద పరిపూర్ణ విధేయత చూపిస్తుంది పిల్లారు. ప్రేమ అంటే అన్నిటిని అంగీకరించడం అని కాదు. ప్రేమ అంటే అందరినీ కోఆపరేట్ చేయటం అని కాదు. వాక్యాన్ని ప్రేమిస్తావు, మనిషిని ప్రేమిస్తూ ఉంటావు, మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తూ ఉంటావు. వాక్యం చెప్పేదే చేస్తావు, వాక్యం చెప్పని దానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్తుంటావు. ప్రభు ఒకసారి వెళ్తున్నాడు, దేవుని ఆత్మ చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఒక పక్షవాయం కలిగిన వాడు ఉన్నాడు, ఆయన ఒక్కడనే స్వస్థపరిచి మిగిలిన వాళ్ళని వదిలేసిరా అని చెప్పాడు. దేవుడు ఆ పొలం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ 38 సంవత్సరాల నుంచి పడిపోయిన వాడు ఉన్నాడు. ప్రవక్త అంటాడు, వెళుతున్నప్పుడట కాళ్ళు చేతులు బాగా ప్రభువా కాపాడు అని ఇట్లా మూర్చిల్లిపోతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారంట. కొంతమంది గుడ్డి వాళ్ళు ఉండి ఓ యెహోవా మమ్మల్ని స్వస్థపరచని వస్తున్నారంట. కాళ్ళతో నడవలేక యెహోవా మమ్మల్ని స్వస్థపరచు అని. ఇలా కాళ్ళు లేని వాళ్ళు, అవయవాలు లేని వాళ్ళు 5,000 మంది పేషెంట్లు ఉన్నారంట అక్కడ. అంతమంది మధ్యలోకి వెళ్ళి ఇతను ఒక్కడనే స్వస్థపరిచి ఎవరిని ముట్టకుండా వచ్చేసాడు ఆయన. అసలు సాధ్యమే పిల్లారా? వాళ్ళందరూ అంత కేకలు పెట్టి అరుస్తుంటే స్వస్థత చేయకుండా రావటం అసలు ఎలా సాధ్యం? దేవుని ప్రేమ ఒకే టైంలో నిన్ను ప్రేమించేలా చేయగలదు, కఠినపరిచేలా చేయగలదు. ఆమేన్, హల్లెలూయా. కృప అంటే ఏందో ఈ గ్రంథం వివరించిద్దట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక ఈ గ్రంథంలోని కొన్ని సంగతుల్ని రేపు ఉదయం సాయంత్రం మళ్ళీ చూద్దాం. నాకు మెయిన్ గురి మనం సూర్యుడిని ఆపే దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకంటే రేపు మనమే ఆపాలి పిల్లారా. నమ్ముతున్నారా? సాధ్యమేనంటారా? సాధ్యమేనా? బానిసగా ఉన్న యెహోషువని అంత వీరుణ్ణి చేయగలిగిన అదే దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. ఐగుప్తులను చూస్తే వణికిపోయాడు, ఫరో సైన్యాన్ని చూస్తే వణికిపోయాడు. తన తోటి వాళ్ళని అత్యాచారాలు చేస్తున్న పిల్లల్ని తీసుకెళ్ళి మొసళ్ళకేస్తున్న తలెత్తుకోలేని స్థితిలో ఉన్నవాడిని ప్రపంచంలోనే గొప్ప వీరుడిగా మార్చిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
అదే దేవుడు మనల్ని కూడా ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని జయించే వాళ్ళగా, ప్రతి రోగాన్ని, చివరికి మరణాన్ని కూడా జయించే వాళ్ళగా మారుస్తాడు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యమేనంటారా? ఎంతమంది నన్ను మార్చు ప్రభు అనే వాళ్ళు ఉన్నారు. అయితే యెహోషువ అలా మారటంలో ఆయనది కూడా ఒక పాత్ర ఉంది తెలుసా? ఏంటంటే మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే కింద అందరూ డ్యాన్స్ చేస్తా బిజీలో ఉంటే యెహోషువ కూడా మోషేతో పాటు ప్రార్థన ఉన్నాడు పిల్ల. దేవుడు మందిరంలోకి వస్తే అందరూ మందిరంలోకి వస్తూ పోతూ ఉన్నారంట. యెహోషువ మాత్రం మందిరాన్ని విడిచిపెట్టకుండా అక్కడే కూర్చున్నాడంట. ఆమేన్. ఎవరైతే వాక్యాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని పరిచర్యను గట్టిగా పట్టుకొని కూర్చోగలమో, దేవుని ఆత్మను, అప్పుడే మనం మారగలం. హల్లెలూయా, ఆమేన్. యెహోషువని మార్చిన దేవుడే మనల్ని కూడా మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనేను కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే నిన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే నశించిపోవుచున్న నన్ను వేదకేను ఆయనే మసిబొక్కు లాంటిన జీవితం మార్చెను. ఆయనే నశించిపోవుచున్న నన్ను వేదకేను ఆయనే మసిబొగ్గులాంటిన జీవితం మార్చెను. ఆయనే నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. దయగల తండ్రి, సర్వోన్నతుడా, జీవాధిపతి, కృపగల దేవా, నీ దాసుని బలపరిచి అభిషేకించి తండ్రి, ఈ రాత్రి మొదటి కూటమునందు మీరు తండ్రి నీ వధువుతో మీరు మాట్లాడినందుకై స్తుతులు స్తోత్రములు దేవా. అది నీ వాక్యము, పలుకుబడిన వాక్యము, అదే మూల విత్తనమైనది. అది సరైన
బీజమై ఉన్నది ప్రభువా. ఆ వాక్యము ప్రతి హృదయములో అది పడి తండ్రి, అది ఒక విత్తనము వలె పడి మొలిచి 30, 60, 100 ఫలించునుగాక. దేవా, ఈ దినమందు ఇంకా అనేక మంది బిడ్డలు రాలేకపోయారు నాయన. ఎందుకు రాలేదో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువా. కానీ కూడి వచ్చిన నీ బిడ్డలు ఆసక్తితోనే వచ్చారని నేను విశ్వసిస్తున్నాను. వారి ఆసక్తిని నాయనా నువ్వు ఎరిగి ఉన్నావు కనుక ఆశగల ప్రాణమును తృప్తిపరిచి పంపిస్తున్నావు. తప్పక నీ బిడ్డలు నీ వాక్యమును తీసుకొని పోవుదరుగాక, భుజముల మీద మోసుకొని వెళ్ళుదరుగాక. ఆ వాక్యము నీ బిడ్డలను బలపరచుగాక, హెచ్చరించునుగాక. ఎత్తబడుట కొరకైనా గొప్ప విశ్వాసమును, సిద్ధబాటును ఇచ్చునుగాక, ప్రత్యక్షతను ఇచ్చునుగాక. ప్రభువా, అలాగనే వాక్య పరిచర్య చేసిన నీ దాసుని ఇంకను అభిషేకించుము. రేపు ఉదయకాలమందు చర్చలోనే ప్రార్థన జరుగుచున్నది. రేపు రాత్రి కూడా నీ మందిరములోనే ఈ కూటమి జరుగుచుండగా తండ్రి, ఆ యెహోషువ గ్రంథము పైనే నా తండ్రి నీ దాసులు మాట్లాడబోవచ్చు ఉండగా నాయనా, మాట్లాడదు నీ దాసులు కాదు, నిలబెట్టుకుని నీ బోరస్వరాన్ని వినిపిస్తున్నావంతే. ఓ నాయనా, స్వరం నీదై ఉన్నది, ఆత్మ నీదై ఉన్నది, అభిషేకం నీదై ఉన్నది. దాసుడు నీ వాడై ఉన్నాడు ప్రభువా. తప్పక మాట్లాడమయ్యా, ఇంకను బలపరచుమయ్యా, ఇంకా లోతుకు నడిపించమయ్యా. నీ బిడ్డలు అందుకునేటంత లోతైన ప్రత్యక్షత తప్పక బిడ్డలకి ఇవ్వండి ప్రభువా. ఈ రాత్రి రాలేని బిడ్డలు ఉదయకాలము రావడానికి సహాయం చేయండి. రేపు రాత్రి కూడా నీ బిడ్డలు నడిపించండి ప్రభువా. నిశ్చయముగా పాడిన పాటల్లో ఓ తండ్రి బ్రదర్ సంపత్ గారిని తీసుకొచ్చారు. చక్కని పాటలు పాడి వినిపించినందుకు స్తోత్రములు. చక్కని వర్తమానమును మీరు వినిపించినందుకు స్తోత్రములు నాయన. అది కొత్తగా ఉన్న సందేశం, అది అవసరమైనదని, అది ఉత్తమమైనదని నీ బిడలు పట్టుకుందరుగాక నాయన. ఇంకను ఉదయకాలము మరి లోతుగా మమ్మల్ని నడిపించము. నీ ఆత్మ సాయము మాకు దయచేయండి. అందరి హృదయములు తెరవండి, చెవులకు సున్నతి కలుగ చేయండి ప్రభు. ప్రతి దుష్టుని ఆలోచన చెడగొట్టము తండ్రి. అద్భుతమైన నీ వాక్య ప్రత్యక్షతలో కొనసాగనిమ్మని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. అందరు ఇక్కడే ఉన్నారండి. మంచిది. ప్రియమైన వారు